ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదామయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితం శ. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये नमा ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्यनामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण अंडी. కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ యొక్క 15వ అధ్యాయం వచ్చేసి మనకి పురుషోత్తమ యోగం అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇంతకుముందుకు 14వ అధ్యాయం చూస్తాం అనుకోండి, అదంతా కూడా ప్రకృతి యొక్క త్రిగుణాల గురించి మనకు మాట్లాడుతుంది. సత్వగుణము, రజోగుణం, తమో గుణం ఏదైతే ఉన్నాయో ఆ గుణాల గురించి అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కృష్ణుడు సమాధానం చెప్పాడు దాంట్లో. సో ఈ అధ్యాయం మాత్రము ఓన్లీ కృష్ణుడే మాట్లాడాడు ఇక్కడ. మీరు గమనించినట్లయితే ఈ అధ్యాయము అర్జునుడికి ఒక్క శ్లోకం కూడా లేదు ఇక్కడ. ఈ అధ్యాయం మొత్తం కూడా భగవంతుడే చెప్తున్నాడు అనమాట. అంటే యోగము అంటే ఏంటి? ఇక్కడ మనకి యోగము అంటే మామూలుగా యుగ్ అనే అర్థానికి ఏంటంటే కలపడం అన్నమాట. ఇక్కడ ఎవరితోని కలుపుతున్నామని చెప్పేసి మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు భగవంతుడు? పురుషోత్తమ యోగము అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే ఏంటి? మనం చేసే యోగం అనేది ఎవరి కోసం ఉండాలని చెప్తున్నారు ఇక్కడ? ఆ పురుషోత్తముడికి మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అందుకని ఈ అధ్యాయాన్ని క్లియర్గా పురుషోత్తమ యోగము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ. అంటే మనము ఈ యొక్క జీవులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క ఉనికి ఏమిటి, ఇక్కడ ఈ ప్రపంచానికి ఏ విధంగా వచ్చారు, ఇక్కడ ఏ విధంగా ఇక్కడ బంధంలో చిక్కుకొని పోయారు ఇక్కడ వీళ్ళకు. అంటే ఇక్కడికి వచ్చాం మనం, ఇక్కడ ఏ విధంగా అయిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి జైల్లో పడిపోయాడు అనుకోండి, ఆ జైల్లో పడిపోయిన వ్యక్తికి ఏంటంటే వాడు బయటికి రాలేడు ఇక్కడ. ఎందుకంటే దాంట్లో ఒక తప్పు చేసి లోపలికి వెళ్ళిపోయాడు ఇక్కడ. కానీ ఒక్కోసారి మనకి ఈ రాష్ట్రపతి అని గవర్నర్ అని క్షమాభిక్ష పెడుతుంటారు అప్పుడప్పుడు. అలా పెట్టినప్పుడు బయటికి వచ్చే అవకాశం కలుగుతుంది. అదే కాకుండా ఇంకో విధంగా ఏంటంటే వాడు సత్ప్రవర్తన చేశాడనుకోండి ఆ జైల్లో సత్ప్రవర్తన చేసినప్పుడు ఏమైపోతుంది, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వానికి ప్రవర్తనకి మెచ్చుకొని వాని యొక్క జైలు శిక్ష తగ్గించేసేసి బయటికి పంపించడం జరిగిపోతుంది ఇక్కడ, రైట్? అదేవిధంగా మనం కూడా ఈ భౌతిక ప్రపంచం అనే ఈ యొక్క జైల్లోకి వచ్చాము ఇక్కడ. ఇది దుఃఖాలయం, అంటే ఈ యొక్క దుఃఖాలతో కూడుకున్నది అనమాట. అందుకనే దీనిని కుంట అంటారు ఇక్కడ. కుంటము అంటే ఇక్కడ కష్టాలతో కూడుకున్నదని చెప్పేసి అర్థం ఇక్కడ. వైకుంఠము అంటే అసలు ఎలాంటి కష్టాలు లేకుండా ఉన్నదాన్ని వైకుంఠం అని చెప్పేసి అంటారు ఇక్కడ. అందుకనే విష్ణుమూర్తి నివసించే లోకాలని వైకుంఠం అంటారు ఇక్కడ. మనముండే ఈ లోకం వచ్చేసి కుంట అని చెప్పేసి కూడా నామకరణం కూడా చేయడం ఇక్కడ. అందుకనే ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది అశాశ్వతము, అదేవిధంగా దుఃఖాలయము, దుఃఖాలతో కూడుకుంటుంది. అశాశ్వతం అంటే ఏంటి? ఇక్కడ ఎప్పటికీ ఉండిపోదు. ఇక్కడ ఏదో ఒక రోజు ఇది ప్రళయంలో వెళ్ళిపోవాల్సింది ఇక్కడ. అలాంటి ఏదో ఒక రోజు ప్రళయంలో కలిసిపోయే దానికోసము, అది కూడా మనం ఆ ప్రళయం దాకా ఉంటామో లేదో తెలియదు. మనకున్న ఇప్పుడున్న జీవన శైలి ప్రకారము ఒక 70 సంవత్సరాలు బతికితే చాలా గ్రేట్. అంటే ఇప్పుడున్న జనరేషన్ చెప్పాలంటే ఇక్కడ. ఒకప్పుడు జనరేషన్ అంటే వాళ్ళు 90 దాకా 100 దాకా బతికారు ఇక్కడ, వాళ్ళ అలవాట్లు, ఆహారం కానీ దానివల్ల. కానీ ఇప్పుడున్న సమాజంలో మనకి 80 దగ్గరికి వెళ్ళిపోతే చాలా గ్రేట్. సో కాబట్టి మనకి 80 సంవత్సరాలు అంటే మనకి ఆల్రెడీ మనం గమనించామనుకోండి, మన ఏజ్ ఆల్రెడీ ఒక 30-40 ఇయర్స్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ. సో ఇంకా ఎంతకాలం ఉంటామో తెలియదు ఇక్కడ మనకి. అందుకనే ఈ తాత్కాలికమైన జీవితం కోసము ఎన్నో ప్లాన్లు చేసేసుకొని ఎన్నో ప్రణాళికలు రచించుకొని మనము చివరికి అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాం ఇక్కడ. అది అర్థం కావట్లేదు ఇక్కడ. అందుకనే ఆ బంధాల్లో చిక్కుకొని పోయారు కదా. ఏ విధంగా మీరు పురుషోత్తమ యోగము చేసేసి భగవంతునికి యొక్క యోగాన్ని చేసేసి మళ్ళీ భగవంతుని యొక్క లోకానికి ఏ విధంగా వెళ్ళిపోవాలి, మీకున్న బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా తెంచాలి అనే దాని గురించి భగవంతుడు ఈ అధ్యాయంలో క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. అందుకని ఇది
పురుషోత్తమ యోగము అని చెప్పేసి కూడా నామకరణం కూడా చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, సో చూద్దాం ఇక్కడ ప్రభుపాల వారు మనకి తాత్పర్యంలో భాష్యంలో ఏం చెప్తున్నారో, కృష్ణుడు ఈ యొక్క శ్లోకాల ద్వారా మనకి ఏం చెప్తున్నాడో మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఓకే, హరే కృష్ణ. సో మొట్టమొదటి శ్లోకము, మీ దగ్గర భగవద్గీత పుస్తకం ఉంటే తెచ్చుకోండి. 15వ అధ్యాయాన్ని మొట్టమొదటి శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రావురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. మీ భగవద్గీత పుస్తకంలో ఈ యొక్క ఫోటోలు ఉంటాయి కదా, అక్కడ ఫోటోలలో మీరు గమనించినట్లయితే ఒకానొక పిక్చర్స్లలో ఈ యొక్క శ్లోకం గురించి చెప్పే ఉందన్నమాట. అన్ని భగవద్గీత పుస్తకాలలో లేకపోవచ్చు, అది కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో లేకపోవచ్చు అది. ఓకే, నేను షేర్ చేస్తాను స్క్రీన్ కూడా, మీకు చూపిస్తాను అది ఏంటనే దాని గురించి. మనం ఈ శ్లోకాన్ని చెప్పుకునేటప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఓకే ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఉవాచ అంటే తెలుసు కదా, చెప్పారన్నమాట. ఎవరు చెప్పారు ఇక్కడ? శ్రీకృష్ణ భగవానుడు. అర్జునుడు చెప్పినప్పుడు అర్జున ఉవాచ, ధృతరాష్ట్రుడు చెప్పినప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ, సంజయుడు చెప్పినప్పుడు సంజయ ఉవాచ అని చెప్పడం జరిగింది. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఊర్ధ్వ మూలం అధశాఖం అంటే ఏంటి? ఇక్కడ వేళ్ళు పైముఖంగా ఉన్నాయంట, కొమ్మలు కింది ముఖంగా ఉన్నాయంట. ఇక్కడ వేద మంత్రాలు ఆకులుగాను కలిగిన ఒక నశింపు లేని అశ్వత్థ వృక్షము ఉన్నదని చెప్పబడినది. ఈ వృక్షమును తెలిసిన వాడే వేదములను తెలిసినవాడు. సో మామూలుగా మనం చెట్లు గమనించామనుకోండి, మనకు ఈ భౌతిక ప్రపంచంలో చెట్లు చూస్తే ఏమవుతుంది? వేర్లు కిందికి ఉంటాయి ఇక్కడ, ఈ యొక్క కొమ్మలు అనేది పైకి ఉంటాయి ఇక్కడ. కానీ ఇక్కడ ఈ యొక్క అశ్వత్థ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ దీని వేళ్ళు పైకి ఉన్నాయి, ఇక్కడ మనకి ఆ కొమ్మలు అనేది కిందికి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ దీన్ని మనం ఎక్కడ గమనించవచ్చు అంటే, మీరు ఇప్పుడు ఏదైనా నది ఒడ్డుకు వెళ్ళారనుకోండి, నది ఒడ్డుకి వెళ్ళినప్పుడు కొన్ని వృక్షాలు కనపడతాయి. ఇక్కడ ఆ వృక్షాలను చూస్తే మనకి ఏమైపోతుంది? తలకిందులుగా ఉన్నట్లు కనబడుతుంది ఇక్కడ మనకి. సో ఆ నీళ్ళల్లో ఉండే చెట్టు ఏదైతే ఉంటుందో అది నిజమైన చెట్టు అంటే నిజమైన చెట్టు కాదు. ఇక్కడ మా చెట్టుకి ఇప్పుడు పండ్లు ఉన్నాయి, పూలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనం నీళ్ళల్లో ఉన్న చెట్టు నుంచి ఆ పండ్లు పూలు తెంచుకుందామని చెప్పి ప్రయత్నించామనుకోండి, ఏమైపోతాము? మనకేమి దొరకదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. ఇక్కడ లేని దానికోసం మనము అక్కడికి వెళ్ళేసి తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం ఇక్కడ. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదనమాట. ఇక్కడ భగవంతుడు కూడా ఈ విధంగానే ఈ యొక్క భౌతిక లోకం గురించి కంపేర్ చేసుకుంటూ దాన్ని ఏం చెప్తున్నారు? ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం కూడా ఆ నీళ్ళల్లో ఉండే చెట్టు లాంటిది అనమాట. ఇక్కడ అంటే ఏంటి? ఇక్కడ అది టెంపరీ, మనకి నిజమైన చెట్టు కాదు. ఇక్కడ అది ప్రతిబింబం అంటాం కదా మనము, ఆ ప్రతిబింబం లాంటిది అనమాట. నిజమైన ప్రపంచం అనేది ఎక్కడుంది? ఆధ్యాత్మిక లోకంలో ఉంది. ఇక్కడ పరాప్రకృతి అపరాప్రకృతి అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనం ఉండేది పరాప్రకృతి. అపరాప్రకృతి అంటే ఏంటి? ఇక్కడ ఈ భౌతిక ప్రపంచానికి భిన్నంగా ఉండేదే అపరాప్రకృతి. అది యొక్క రాధారాణి యొక్క శక్తి ద్వారా నడుస్తుంది అనమాట ఇక్కడ. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ మనకు తెలియని ఒక చెట్టు ఒకటి ఉంది, దాన్ని అశ్వత్థ వృక్షం అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఆ అశ్వత్థ వృక్షం యొక్క చెట్టు ఎలా ఉందంటే, ఇక్కడ వేళ్ళు పైముఖంగా ఉన్నాయంట, కొమ్మలు కింది ముఖంగా ఉన్నాయంట. ఇక్కడ అదే కాకుండా ఏంటి? ఇక్కడ ఈ యొక్క దానికి ఉన్న ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని వేద మంత్రాలతోని పోల్చారు. ఇక్కడ మన చెట్టుకి ఇప్పుడు చూసామనుకోండి, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పూలు పండ్లు అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి. ఆ విధంగా ఆ ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకులని వేద మంత్రాలతోనే పోల్చారు. ఇక్కడ అలాంటి అశ్వత్థ వృక్షం అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ ఈ వృక్షముని ఎవరైతే తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో అన్ని వేదాలు తెలుసుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ అది శ్రీకృష్ణ భగవానుడు యొక్క తాత్పర్యంలో మనకి చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే, సో భాష్యంలో ఇక్కడ ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం ఇక్కడ. ఓకే, భక్తి యోగ గణతను చర్చించిన తరువాత మనిషి వేదాల మాట ఏమిటి అని ప్రశ్నించవచ్చును. అంటే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ మనకి భక్తి యోగం అంటే దాని యొక్క గొప్పతనం మనకు తెలిసింది. ఇప్పుడు భక్తి యోగం చేసుకుంటే మనము ముక్తి పొందుతాము, ఈ భౌతిక ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోతాము, ఇక్కడ మళ్ళీ ఇక్కడికి రాము అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇక్కడ మరి ఆ భక్తి యోగాన్ని ఏ విధంగా చేయాలి ఇక్కడ? రైట్, మరి ఇప్పుడు చదువుకుందాం అనుకున్నాం అనుకోండి, చదువుకోవాలి అంటే
మనకి పుస్తకాలు ఉండాలి, లేకపోతే స్కూల్స్, కాలేజీలు ఉంటేనే మనం చదవగలుగుతాం ఇక్కడ. అదేవిధంగా భక్తి యోగం అని ఉంటే సరిపోతుంది ఇక్కడ మనకి. ఈ యొక్క వేదాలు మరి నిజంగా వేదాలని రచించారు ఇక్కడ మరి. వాటి యొక్క మాట ఏమిటి అని చెప్పేసి మనకందరికీ ప్రశ్న రావాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోవడమే వేదాధ్యయన ప్రయోజనం అని ఈ అధ్యాయంలో వివరించబడింది. అందుకే కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు, అంటే భక్తియుత సేవలో నెలకొన్నవాడు అది వరకే వేదాలను ఎరిగిన వాడవుతాడు. కాబట్టి మనము ప్రత్యేకంగా వేదాలు చదవవలసిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మీరు గమనించినట్లయితే భగవద్గీత ఉపోద్ఘాతంలో మొట్టమొదట శంకరాచార్యులు గీతా భాష అని చెప్పడం జరిగింది మనకి. ఆ గీతా భాష్యంలో క్లియర్గా భగవంతుడు ఏం చెప్పారు ఇక్కడ? దోగ్ధా గోపాల నందన సుధీర్భోక్తో దోగ్ధా గోపాల నందన అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే అక్కడ ఈ యొక్క వేదాల సారాంశాన్ని అన్నింటినీ కూడా ఒక ఆవుతోని పోల్చారనమాట అక్కడ. ఈ అర్జునుడు అనే వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనము పాలు ఆవు దగ్గర నుంచి మనం పాలు పిండాలనుకున్నాం అనుకోండి, అలా పాలు ఊరికినే ఇవ్వదన్నమాట. ఏం చేస్తుంది? ఆవు దూడ వెళ్ళేసి ఫస్ట్ తాగితేనే అప్పుడు పాలు అనేది వస్తుంది అనమాట మనకి. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే మనకి అర్జునుడు యొక్క తన యొక్క ప్రశ్నల ద్వారా మనకి జ్ఞానాన్ని అడగడం జరిగిపోయింది. భగవంతుడు ఒక ఆవులాగా మనకి ఈ యొక్క పాలను ఇవ్వడం జరిగిపోయింది ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఎవరైతే ఉంటారో, అంటే మన కృష్ణ చైతన్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంట ఆల్రెడీ భక్తియుత సేవలో నెలకొన్న వాళ్ళే అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మనం ప్రత్యేకంగా భక్తి యోగంలో ఉండవలసిన అవసరం లేదు ఇక్కడ. మనం వేదాలు చదవవలసిన అవసరం లేదు ఇక్కడ. అదంతా కూడా ఈ భక్తి యోగంలో ఉన్నదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. భక్తియుత సేవ, ఓకే, మనము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము చాలాసార్లు. ఏంటి ఇక్కడ మనకి ఈ కృష్ణ చైతన్యంలోకి రాకముందుకు మనకి భక్తి అనేది మాత్రమే తెలుసు. మనకి భక్తి కానీ పూజ కానీ మాత్రమే తెలుసు. కానీ ఏ రోజు కూడా మనము భక్తియుత సేవ అనే దాని గురించి ఎక్కడ కూడా మనం విని ఉండం ఇక్కడ. అది ఓన్లీ ఈ కృష్ణ చైతన్యంలో మాత్రమే వింటాం ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? మనము ఎప్పుడైతే కృష్ణ భక్తి భావనలో, అంటే భావన అంటే ఎప్పుడు ఆయన గురించి ఆలోచించడం అనే ఒక భావన మనలో ఉందనుకోండి, మనము కృష్ణ చైతన్యంలో ఉన్నట్లే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా. కాబట్టి అలా కృష్ణ చైతన్యంలో భక్తియుత సేవలో కనుక మనం నెలకొన్నట్లయితే వేదాలు మొత్తం కూడా మనకు తెలుసు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పేస్తున్నారు ఇక్కడ మనకి. కాబట్టి మనం వేదాలు పఠించాల్సిన అవసరం లేదు ఇక్కడ. మనము ప్రత్యేకంగా అన్నిటినీ ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదము చాలా ఉన్నాయి వేదాలు ఇట్లా మనకి. పురాణాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మనం చదవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. అవి లేకుండానే జస్ట్ భక్తియుత సేవలో భగవంతుడు చెప్పిన విధంగా, గురువు చెప్పిన విధంగా కనుక మనం నడుచుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనము వేదాలు మొత్తం చదివినట్టే అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు మన యొక్క భౌతిక జగత్తు యొక్క బంధాలు ఏ విధంగా ఉన్నాయనేది నెక్స్ట్ చెప్తున్నారు ఇక్కడ. ఏమంటున్నారు ఇక్కడ? ఈ భౌతిక జగత్తు బంధనము ఇక్కడ అశ్వత్థ వృక్షముతో పోల్చబడినది. అంటే అశ్వత్థ వృక్షం అంటే మన మర్రి చెట్టు అంటారు ఇక్కడ. ఇప్పుడు మనకి మర్రి చెట్టు మనం చూసామనుకోండి, అది ఎలా ఉంటుంది? ఒక దగ్గర ఉండదు. అది మొత్తం అంతా పాక్కుంటూ ఊడలు వేసుకుంటూ అలా పాక్కుంటూ వెళ్ళి పెద్దగా ఉంటుంది. మనం గమనించామనుకోండి ఇక్కడ. అందుకనే మనకు అర్థం కావడం కోసం ఏం చేశాడు భగవంతుడు? ఈ భౌతిక జగత్తునంతటి కూడా అలాంటి చెట్టుతోని పోల్చారు ఇక్కడ. అశ్వత్థ వృక్షంతోని పోల్చారనమాట ఇక్కడ మనకి. ఈ యొక్క ఎవరైతే కామ్యకర్మలలో నెలకొన్న వానికి ఈ అశ్వత్థ వృక్షం మనకి అంతమే లేదు. అందుకనే మర్రి ఊడలు చూసామనుకోండి, అది పాక్కుంటూ ఎంత పెద్దగానే సరే పెరుక్కుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో కామ్యకర్మలు అంటే ఏంటి ఇక్కడ మనకి? ఏదైతే కర్మలు మన కోసం చేస్తున్నామో, భగవంతునికి ఉద్దేశం లేకుండా ఓన్లీ మన ఆనందం కోసం ఎప్పుడైతే మనం చేసుకుంటున్నామో వాటిని కామ్యకర్మలు అని చెప్పేసి అంటారు ఇక్కడ. కామ్యకర్మలు చేస్తే మనకి రియాక్షన్ అనేది వస్తుంది ఇక్కడ. ఏదైతే మనము చేస్తున్నామో దానికి ఫలితం మనం పొందవలసిందే. ఓకే, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు ఇక్కడ మనకి. కాబట్టి కామ్యకర్మలన్నీ కూడా ఇక్కడ దేనితో పోల్చారు? ఇక్కడ అశ్వత్థ వృక్షంతో పోల్చారు ఇక్కడ. ఇంకొకటి వికర్మ, మూడవది వచ్చేసి అకర్మ. 3 రకాల కర్మలు ఉంటాయి: కామ్యకర్మలు, వికర్మలు, అకర్మలు. కామ్యకర్మలు అనేది చాలామంది ప్రపంచంలో చేసే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ చాలా వరకు కామ్యకర్మలో ఉంటారు ఇక్కడ. అంటే ఇక్కడ వాడి ఆనందం కోసము కర్మలు చేసుకుంటూ దాని నుంచి ఫలితాన్ని తీసుకుంటూ ఈ భౌతిక ప్రపంచంలో ముందుకెళ్ళిపోతున్నారు ఇక్కడ. వికర్మ అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే చెయ్యకూడని కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేయడం అనమాట ఇక్కడ. శాస్త్రాల్లో, వేదాలలో ఎక్కడైతే చెప్పని కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ వెళ్ళడం అనేది వికర్మల కిందకి వస్తాయి ఇక్కడ. అంటే ఇక్కడ అవి చేయకూడని కర్మలు.
దానివల్ల వాడు నీచమైన జాతిలోకి వెళ్ళిపోతాడు ఇక్కడ. ఉగ్ర కర్మలు అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు ఇక్కడ. ఆ? ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు వేరే వాళ్ళని హింసించడము, లేకపోతే వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టడము, చంపడము, లేకపోతే వేరే జీవుల్ని కూడా చంపడం ఏదైతే ఉంటుందో ఇవన్నీ వికర్మలు ఇక్కడ. ఎందుకంటే శాస్త్రాల్లో ఎక్కడ కూడా మీరు గమనించారనుకోండి, ఇది తినమని చెప్పేసి మనకి ఎక్కడ చెప్పలేదు ఇక్కడ. అవన్నీ కూడా వికర్మలు వస్తాయన్నమాట. అంటే ఏంటి ఇక్కడ దానివల్ల మనం ఎంతో పాపాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ. అలా కర్మలు లేకుండా వికర్మలు లేకుండా ఇంకొక కర్మ ఉంది ఇక్కడ. దానిని ఏమంటారు ఇక్కడ మనకి తెలుసా ఎవరికన్నా? ఇప్పుడే చెప్పాను. అకర్మ ప్రభుజీ. కర్మ, ఎస్ ఎగ్జాక్ట్లీ. అకర్మ అంటారు. అంటే ఆ కర్మ అంటే ఏంటి దాంట్లోనే అర్థం ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే. అంటే ఏంటి ఇక్కడ అసలు కర్మనే అంటే లేదు మనకి. ఓకే, ఎంత మంచి పని చూడండి ఇక్కడ. అసలు కర్మనే చేయట్లేదు మనం ఇక్కడ. అది ఎప్పుడు మనకి అకర్మలు ఎప్పుడైపోతాయి? భగవంతునికి చేసే సేవ చేసామనుకోండి, భక్తితో సేవ చేసామనుకోండి, అవి అకర్మలుగా మారిపోతాయి ఇక్కడ మనకి. దానివల్ల మనకు ఫలితం రాదు ఇక్కడ. ఆ కర్మ ఫలితాన్ని భగవంతుడు తీసుకుంటాడు అనమాట ఇక్కడ. అది ఎలాగంటే మనం చేసే ప్రతి కర్మను కూడా భగవంతునికి సమర్పించి చేయడం ఇక్కడ. అలాగని చెప్పేసి ఏది పడితే అది చేయకూడదు ఇక్కడ. ఆ? ఒకడు మందు తాగుతున్నాడు ఇక్కడ. అరే నేను ఎలాగో భగవంతుడు సమర్పించమన్నాడు కదా, కర్మ చేయమన్నాడు కదా, ఆయనకి సమర్పించి తీసుకుంటాను. అది కాదు కర్మ అంటే ఇక్కడ. ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో, ఏదైతే అనుకూలమైనది ఉందో అది మాత్రమే. భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? పత్రం పుష్పం ఫలం తోయం, ఈ 4 ప్రేమతో సమర్పిస్తే తీసుకుంటానని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఇంకెక్కడన్నా ఎవరైనా సరే మీకు శాస్త్రాల్లో ఎవరైనా సరే భగవంతుడికి మందు పెడితే ఇష్టం అని చెప్పేసి, లేకపోతే భగవంతుడికి ఏదైనా మాంసం పెడితే ఇష్టం అని చెప్పేసి మీరు ఇక్కడ చదివారనుకోండి, పెట్టవచ్చు ఇక్కడ మీరు. కానీ ఎక్కడ కూడా శాస్త్రాల్లో అది చెప్పబడలేదు ఇక్కడ. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ విన్నారనుకోండి, ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఆ ప్రమాణాన్ని, అది నిజమేనా కాదా అనే దాని గురించి ప్రామాణికమైన వ్యక్తుల దగ్గర నుంచి తెలుసుకోవాలి ఇక్కడ మనం. కాబట్టి భగవంతుడు ఎక్కడ కూడా మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో భగవంతునికి సమర్పించి చేయాలి. అది కూడా అనుకూలమైన కర్మలు అనమాట. ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం. అనుకూలమైన మాటనమే చేయమని చెప్పేసి చెప్పారు మనకి భగవద్గీతలో. కాబట్టి అలాంటి అనుకూల కర్మలు చేసుకుంటూ భగవంతునికి సమర్పించామంటే మన కర్మలు, మనకి ఎలాంటి కర్మ అనేది రాదు. అది పాపము లేదు, పుణ్యము లేదు ఇక్కడ. ఓకేనా, అర్థమైందా? కామ్యకర్మలు చేస్తే పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, పాపం చేస్తే పాపం వస్తుంది ఇక్కడ. వికర్మలు చేస్తే ఉగ్రకర్మలు ఇక్కడ. అకర్మలు చేసామనుకోండి, మనకు పుణ్య ఫలితములు ఉండదు, పాప ఫలితం ఉండదు ఇక్కడ. భగవంతునికి నైవేద్యం పెట్టేసి తీసుకున్నాం అనుకోండి, మన ఇంట్లోకి కొన్ని పండ్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎండాకాలము మామిడికాయలు ఉన్నాయి ఇక్కడ, మంచిగా రోడ్డు మీద మంచి కనబడుతున్నాయి, చాలా బాగున్నాయి ఇక్కడ. అది తీసుకొచ్చేసి మన కోసం ఎంజాయ్ చేయకుండా ఏం చేయాలి? జస్ట్ భగవంతునికి సమర్పించేసి ఒక 5 నిమిషాలు ఆయన ముందులో పెట్టేసి మనం తీసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి కర్మలు లేవు దాంట్లో. ఎందుకు? దాంట్లో ఉన్న కర్మ ఎందుకు? ఎందుకంటే మామిడికాయలు మనం పండించలేదు ఇక్కడ, మామిడి చెట్టు మనం పెట్టలేదు, దానికి నీళ్లు మనం పోయలేదు, ఎండ అనేది మనం పెట్టలేదు ఇక్కడ. ఏమీ లేకుండా జస్ట్ బజార్కి వెళ్ళేసి తెచ్చేసుకుంటున్నాం ఇక్కడ అవన్నీ కూడా. దానివల్ల ఏమైపోతుంది? వేరే వాళ్ళు ఎవరో చేసిన దాన్ని మనం తీసుకొచ్చుకొని మన ఆనందం కోసం చేస్తున్నాం ఇక్కడ ఇవన్నీ కూడా. అలా కాకుండా భగవంతునికి సమర్పించేసి నైవేద్యంలాగా మనం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న కర్మ ఫలితాన్ని భగవంతుడు తీసేసుకుంటాడు. మన కర్మ లేని ఆ ఆహారాన్ని మనకి భగవంతుడి నైవేద్యాన్ని తీసుకుంటాడు, మనకి ప్రసాద రూపంలో ఇస్తారన్నమాట ఇక్కడ. ఓకేనా, అలాంటి కర్మలు మనం చేయాలి ఇక్కడ. భక్తులమైన వాళ్ళు ఎవరైనా ఈ అకర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఏదైనా సరే, మనం సంపాదించే ధనము కానీ, మనం ఏదైనా కానీ, ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాం అనుకోండి, మీకు 10,000 వచ్చేస్తే దాంట్లో ఒక 100, 200, 500 దేవాలయానికి దక్షిణగా ఇవ్వండి ఇక్కడ, లేకపోతే భగవంతుని సేవలో వినియోగించండి ఇక్కడ. అంటే ఇక్కడ దానివల్ల ఏమైపోతుంది? ఇక్కడ మనకి మన సంపాదించేది కానీ ఏదైతే ఉంటుందో ప్రతిదీ కూడా భగవంతుని సేవలో వినియోగిస్తున్నాం ఇక్కడ. కాబట్టి అలాంటి వల్ల ఏమైపోతుంది? మనము కర్మలు అనేది చేయట్లేము ఇక్కడ. అందుకనే కృష్ణ చైతన్యంలో కృష్ణకి ఏమైపోతుంది? మనకి అసలు కర్మలంటూ ఉండవు ఇక్కడ. మన కర్మలన్నీ కూడా భగవంతుడు ఏం చేస్తాడు? ఆయనకి శరణాగతి పొందితే మీ కర్మలన్నీ కూడా తీసేసుకుంటానని చెప్పేసి అన్నాడు ఇక్కడ మనకి. ఏ విధంగా? ఇంతమందికి మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఒక పెద్ద దూది కొండ ఉందనుకోండి, ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద కొండలు చూస్తుంటాం ఇక్కడ. అంత పెద్ద దూది కొండ ఉందనుకోండి, దానికి నిప్పు పెట్టినా మనకి ఏమైపోతుంది? మొత్తం కరిగిపోతుంది, ఏమీ కనపడదు అక్కడ మనకి. మన కర్మలు కూడా అలానే, అది పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు. ఇక్కడ కృష్ణ భక్తిలోకి వచ్చేసి భగవంతుడికి శరణాగతి పొందామనుకోండి, ఇక్కడ మనకి ఏమైపోతుంది? మన కర్మలన్నీ కూడా భగవంతుడు తీసేసుకుంటాడు ఇక్కడ. అహం త్వం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః, మీ కర్మలన్నీ కూడా తీసేసుకొని మీకు మోక్షాన్ని కల్పిస్తానని చెప్పారు ఇక్కడ.
కానీ భక్తిలోకి వచ్చినాక మళ్ళీ కర్మలు అనేది చేయకూడదు ఇక్కడ. మన ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను మీకు. ఏంటి ఇక్కడ మనకి ఇప్పుడు మనము ఇప్పుడు ఒక బ్యాగ్‌లో మనము ఒక సామాను తెచ్చేసుకున్నాం అనుకోండి. ఒక పెద్ద సంచిలో ఒక బ్యాగ్ సామాను తెచ్చేసుకున్నాం మనం ఇక్కడ. తెచ్చినప్పుడు మనము బయట నుంచి వచ్చి ఇంటికొచ్చినాక ఏం చేస్తాము? ఆ సంచిలోంచి అన్నీ తీసేసి సదురుకుంటాము. ఒక్కొక్క షెల్ఫ్‌లో ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటాము ఇక్కడ. మనమేమో తీసేస్తున్నాము. ఇంకొకరేమో మళ్ళీ అదే బ్యాగ్‌లో వేస్తున్నారిక్కడ. అప్పుడేమైపోతుంది? ఆ బ్యాగ్ ఎప్పటికీ ఖాళీ అయిపోదిక్కడ. అర్థమైందా? మన కర్మలు గూడా అలాంటివే ఇక్కడ. ఎన్నో కర్మలు తీసుకొని మనము ఈ బద్ధ జీవితంలోకొచ్చేసాము. భౌతిక ప్రపంచంలోకొచ్చాము. ఇక్కడికొచ్చినప్పుడు ఆ కర్మలు తగ్గించుకోకుండా ఏం చేస్తున్నాము? కొన్ని మంచి కర్మలు చేస్తున్నాం. ఓకే. పండుగ రోజు గుడికెళ్ళాము. లేకపోతే పండుగ రోజు ఇంట్లో మనం నైవేద్యం పెట్టాము భగవంతునికి. కొబ్బరికాయ కొట్టాము. తిరుపతికెళ్ళాము. ఓకే. ఇవన్నీ మంచి కర్మలు. దానివల్ల ఏం చేస్తుంది? మంచి కర్మలనేది మంచి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ. కానీ అది అయిపోయిన తర్వాత ఏమైపోయింది? మళ్ళీ బయటకొచ్చేసి మళ్ళీ ఏవైతే చేయకూడదో ఆ కర్మలన్నీ చేసేసుకుంటున్నాం ఇక్కడ. అంటే ఏమైపోయింది ఇక్కడ? డౌన్‌లోడ్ ఏమో తక్కువైపోయింది. అప్‌లోడ్ ఏమో ఎక్కువైపోయింది ఇక్కడ మనకి. అర్థమైందా? సో, చేసేది తక్కువ. కానీ దాన్ని నింపుకునేది ఎక్కువైపోయిందనమాట. అందుకనే మనకి ఇప్పుడు ఈ ప్రపంచంలోకొచ్చి మిగిలిపోయాం ఇక్కడ మనం. సో, కాబట్టి మనము ఈ కర్మలు తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మనకి. ఓకే. అందుకని ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? కామ్య కర్మల్లో నెలకొన్న వానికి ఈ అశ్వత్థ వృక్షానికి అంతమే లేదు అంటున్నారు ఇక్కడ. అలాంటి కామ్య కర్మల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క జీవితం కూడా అశ్వత్థ వృక్షంలాగా ఉంటుంది ఇక్కడ. అంతం లేదు ఇక్కడ. అది పెరుక్కుంటూనే పోతూనే ఉంటుంది ఇక్కడ. ఆ కొమ్మలనేది వస్తుంటాయి, భూమిలోకి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కొమ్మ వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఇంకో కొమ్మ, ఇంకో కొమ్మ, ఇంకో కొమ్మ అలా చెట్టు పెరుక్కునే వెళ్ళిపోతుంది. పిల్లల మర్రి అని చెప్పేసి మనం వింటుంటాం కదా అప్పుడప్పుడు మనం. రైట్? అలాంటిదనమాట ఇక్కడ మనకి. సో, అది వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట ఇక్కడ. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చేసి మనం చేసే కర్మల ద్వారా ఏమైపోతుంది? మనం గూడా ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకొని పోయేసి ఈ యొక్క దేహంలో మారుకుంటూ, మారుకుంటూ ఇంకో దేహం తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్పిస్తే, ఈ దేహం నుంచి విముక్తి అనేది పొందే అవకాశం అనేది మనకు కలగట్లేదిక్కడ. దాని గురించి మనం ప్రయత్నించట్లేమిక్కడ. అది ఎలా అనేది గురించి భగవంతుడు ఇప్పుడు మనకి ఈ పురుషోత్తమ యోగంలో చెప్తున్నారిక్కడ మనకి. హ్మ్. అతడు ఒక కొమ్మ నుండి వేరొక దానికి, ఇంకొక దానికి, మరొక దానికి మారుతూ ఉంటాడిక్కడ. ఆ! ఈ భౌతిక జగత్తు వృక్షానికి అంతమే లేదు. ఇక ఈ వృక్షానికి అనురక్తుడైన వానికి మోక్షావకాశము లేనే లేదు. ఆ! ఇప్పుడేమైపోయింది? ఎలా అంటే ఆనందం ఇప్పుడు ఎవరికైనా ఎంజాయ్‌మెంట్ చేయాలనుకున్నాడనుకోండి, వాడు ఒకటి ట్రై చేస్తాడు. అది లేకపోతే ఇంకొకటి, ఇంకొకటి లేకపోతే ఇంకొకటి. ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్పిస్తే, నాకు ఆనందం రావట్లేదే, ఎందుకు చేస్తున్నాను అనే దాని గురించి ఆలోచించట్లేడు వాడిక్కడ. అర్థమైందా? అది ఆలోచిస్తే వాడు బయట పడిపోతాడు. కానీ ఆలోచించట్లేడు వాడిక్కడ వాడు. ఈ యొక్క కొమ్మలాగానే ఇక్కడ ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి, ఇంకో కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి కోతుల్లాగా అనమాట. ఇప్పుడు కోతులున్నాయనుకోండి, అవి ఒక దగ్గర ఉండవిక్కడ. ఆ కొమ్మలు మారుకుంటూనే వెళ్ళిపోతుంటాయి ఇక్కడ. ఆ! అదేవిధంగా మనం గూడా ఏం చేస్తున్నాం ఇక్కడ? ఆ! వచ్చాము, పెరిగాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లల్ని కన్నాము, తర్వాత ఇల్లు కొనుక్కున్నాము. దానికోసం మళ్ళీ ఇంకేదో చేస్తున్నాము, జాబులు చేస్తున్నాము. దానికోసం వాళ్ళని పెంచడానికి ఇంకేదో డబ్బులు సంపాదించాలని పరిగెడుతున్నాం ఇక్కడ. ఇలా అంతే కాకుండా మన చుట్టుపక్కల బంధువులని జెప్పేసి, లేకపోతే నా కుటుంబం అని జెప్పేసి, అది, ఇది అని జెప్పేసి, మన యొక్క బంధాలనేది పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆ కొమ్మల్లాగానే మారుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ మనం. ఓకే. కాబట్టి ఈ భౌతిక వృక్షానికి, ఈ భౌతిక జగత్తు అనే వృక్షానికి అంతము లేదు అంటున్నారిక్కడ. అందుకనే ఎవరైతే ఈ యొక్క భౌతిక జగత్తుకి, ఈ యొక్క భౌతిక సుఖానికి ఎవరైతే అనురక్తులైపోతారో అలాంటి వాళ్ళకి ఏమైపోతుందంటే మోక్షావకాశం లేదంట ఇక్కడ. మోక్షం పొందలేరు వాళ్ళిక్కడ ఎప్పటికి గూడా. ఎందుకు? వాడు పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాడిక్కడ. దాంట్లో నిమగ్నం అయిపోయాడనమాట పూర్తిగా ఇగ. ఇంక ముక్తి ఎలా పొందుతాడు చెప్పండి ఇక్కడ? అది సాధ్యమయ్యే విషయం కాదిక్కడ. అందుకని ఇక్కడ వాడు ఏం ఏం చెప్తున్నారు భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారిక్కడ, ఇలాంటి వృక్షానికి ఎవరైతే అనురక్తులైపోతారో కుటుంబము, ఫ్యామిలీ అని చెప్పేసి ప్రేమ ఉండాలిక్కడ. కానీ ఇక్కడ అనురక్తి, అటాచ్‌మెంట్ 2 ఉంటాయి ఇక్కడ మనకి. ఓకే. ఆసక్తి, అనురక్తి అని 2 ఉంటాయి ఇక్కడ మనకి. యెస్. మనం కుటుంబంలోకొచ్చాం కాబట్టి ఒకరిని ప్రేమించాలి, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చాలి, అన్నీ చేయాలి గానీ, బట్ టూ మచ్ అటాచ్‌మెంట్ అనేది ఉండకూడదనమాట ఇక్కడ. ఓకే. సో, కాబట్టి ఇక్కడ అలాంటి వాళ్ళకి మోక్షావకాశం అనేది ఉండదని జెప్పేసి గూడా ఇక్కడ చెప్తున్నారిక్కడ. స్వీయోద్ధారానికి ఉద్దేశించబడిన వేద మంత్రాలు ఈ చెట్టు ఆకులుగా చెప్పబడ్డాయి. స్వీయ ఉద్ధరణ అంటే ఏంటి ఇక్కడ? మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనకి ఆ చెట్టుకు ఒక ఆకులున్నాయి ఇక్కడ గదా! అలాంటి ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని వేదాలతోని పోల్చారు ఇక్కడ మనకి. ఈ భగవద్గీత, భాగవతము. ఇప్పుడు సత్సంగంలో ఉన్నాయనుకోండి,
మనమేమి ఇక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవట్లేము, సినిమాల గురించి మాట్లాడలేము ఇక్కడ మనము. దేని గురించి మాట్లాడట్లేము ఇక్కడ. మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసము ఈ గ్రంథాలు చదువుతున్నాం ఇక్కడ. అర్థమైందా? ఇది ఈ యొక్క సత్సంగం యొక్క ఉపయోగం ఇక్కడ మనకి. ఇక్కడ మనం ఏమి అనవసరమైన విషయాలు ఏమీ మాట్లాడట్లేము ఇక్కడ. మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం ఇక్కడ. ఎందుకు? మనల్ని ఎవరు ఉద్ధరించట్లేరు కాబట్టి ఇక్కడ. మనం గమనించామనుకోండి మన జీవితంలో ఇంతవరకు మనల్ని ఎవరిని కూడా ఉద్ధరించిన వాళ్ళు ఎవరు లేరు. మన కోసము మన యొక్క బాగోగు కోసము ఎవరు కూడా వచ్చేసి ఇది చేయరాదు, ఇది మంచి జరుగుతుంది, నువ్వు ఈ కష్టాల నుంచి బయటపడిపోతావు అని చెప్పి ఎవరు చెప్పట్లేరు ఇక్కడ. కానీ ఆ అవకాశము ఈ భక్తి యోగం అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. కాబట్టి మన స్వీయ ఉద్ధారానికి ఏమైపోయారు ఇక్కడ మనకి ఈ వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ చెట్టు యొక్క ఆకులుగా చెప్పడం జరిగింది ఇక్కడ. బ్రహ్మదేవుడు ఒకచోటు నుండి అంటే ఈ విశ్వపు అత్యున్నత లోకము నుండి మొదలైన కారణంగా ఈ చెట్టు వేళ్ళు పైముఖంగా పెరుగుతాయి. మనిషి ఈ అవినాశి అయిన మాయా వృక్షాన్ని అర్థం చేసుకుంటే దీని నుంచి బయటపడిపోతాడు. సో మనము గమనించామనుకోండి, మొత్తం పైన మన కింద మనం భూలోకంలో ఉన్నాం. మధ్యలో మన పైన 7 లోకాలు ఉన్నాయి, మన కింద 7 లోకాలు ఉన్నాయి. ఓకే, కింద లోకాలేమో ఈ యొక్క రాక్షసులు జీవించే లోకాలు, కింద లోకాలు. ఇక్కడ పైకి వెళ్ళామనుకోండి ఋషులు, దేవతలు, అలా చూసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఉన్నతమైన లోకము బ్రహ్మలోకం. ఓకే, ఆ బ్రహ్మలోకము పైన, ఓకే, అంటే ఇక్కడ ఆ విశ్వపు అత్యున్నత లోకమైన బ్రహ్మలోకము నుంచి ఈ చెట్టు యొక్క వేళ్ళు పైముఖంగా పెరిగిపోయాయని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అంటే మనం ఇప్పుడు పైకి వెళ్ళిపోయామనుకోండి, ఇలా అలా పైకి వెళ్ళిపోయినప్పుడు పైన బ్రహ్మలోకం ఒకటి ఉంది ఇక్కడ మనకి. ఓకే, ఆ బ్రహ్మలోకం పైన ఇక్కడ వేలు చూసామనుకోండి, అప్పుడు మనకి ఇవి పైముఖంగా ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి. అప్పుడు మనకి నీళ్ళల్లో మన చెట్టు చూసామనుకోండి, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇక్కడ మన భూలోకం అనేది కింద ఉన్నాము, ఇక్కడ ఆధ్యాత్మిక లోకం అనేది పైన ఉంది. మనం ఏం చేయాలి? ఈ యొక్క ఆకులు, వేదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఏం చేయాలి? మనం ఆ కొమ్మల్ని పట్టుకొని మెల్లమెల్లగా పాక్కుంటూ ఆ బ్రహ్మలోకం నుంచి పైకి వెళ్ళుకుంటూ వైకుంఠ లోకాల నుంచి గృహలోక బృందావనానికి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ. ఓకే, అది మన యొక్క లక్ష్యం ఇక్కడ మనకి. అది ఇక్కడ మనకి చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ అవినాశి అయిన మాయావృక్షాన్ని, అంటే ఇది ఈ మాయావృక్షాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో అప్పుడు దీని నుంచి బయటపడిపోతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మనం ఈ మాయావృక్షాన్ని అర్థం చేసుకోలేదనుకోండి, మళ్ళీ ఇంకో జన్మ ఇలా జన్మలకు తీసుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడ. దీని నుంచి బయటపడం మనం ఇక్కడ. ముక్తి ఎప్పుడు పొందుతాం ఇక్కడ? ఈ వృక్షాన్ని అర్థం చేసుకుంటేనే. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇక్కడ నాకు, ఇది తాత్కాలికమైనది. ఇప్పుడు టైర్ ఉందనుకోండి, కొన్నిసార్లు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు, ఆ టైర్కి వాడు ఎన్ని పంక్చర్లు అయినా కానీ ప్యాచ్లు వేస్తాడు తప్పిస్తే కొత్త టైర్ మార్చుకోడు వాడు ఇక్కడ. మన పరిస్థితి అలానే అనమాట, ప్యాచ్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే ఇక్కడ మనకి. పర్మనెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నించట్లేము ఇక్కడ. కొన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాం ఇక్కడ మనము. ఆ పుణ్యకార్యాలు చేయడం వల్ల ఏమైపోయింది? ఇంకో జన్మ తీసుకుంటున్నాము. మళ్ళీ మానవ జన్మ వచ్చినా కానీ మళ్ళీ ఏం చేస్తున్నాము? మళ్ళీ కర్మలు చేస్తున్నాము, మళ్ళీ గుడికి వెళ్తున్నాము, మళ్ళీ పూజలు చేస్తున్నాము, మళ్ళీ యజ్ఞాలు హోమాలు చేస్తున్నాము, మళ్ళీ ఇంకో మానవ జన్మ తీసుకుంటున్నాము. మళ్ళీ అవే కష్టాలు, పుట్టడము, పెరగడము, ముసలి వాళ్ళకి కావడము, రోగం పొందడము, చనిపోవడం, ఇదే పని అనమాట ఇక్కడ. కాబట్టి జస్ట్ మనం ప్యాచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ. పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ అనేది మనము వెతకట్లేమన్నమాట ఇక్కడ. అది ఈ మాయావృక్షాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే దాని యొక్క ఫలితం అనేది పొందుతామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ? దీనిని తప్పించుకునే పద్ధతిని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ యొక్క మాయావృక్షం నుంచి తప్పించుకునే పద్ధతిని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మనకి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ మాయావృక్షాన్ని అర్థం చేసుకుంటేనే ఏమైపోతుంది? మనము ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి బయటపడిపోయే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. భవబంధము నుండి బయటపడడానికి చాలా మార్గాలు ఉన్నాయని పూర్వపు అధ్యాయాలలో వివరించబడింది. దేవదేవుని భక్తియుత సేవయే సర్వోత్తమ మార్గమని 13వ అధ్యాయం వరకు మనకు కనిపించింది. ఇక భౌతిక కార్యాల నుండి విరక్తి, భగవంతుని దివ్యమైన సేవ పట్ల అనురక్తే భక్తి యోగం మూల నియమము. ఇంతకుముందు అధ్యాయంలో మనము ఆల్రెడీ చర్చించుకున్నారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంటే మీకు చాలా మందికి ఇప్పుడు గుర్తులేకపోవచ్చు, బట్ ఇంతకుముందు అధ్యాయంలో మనకు ఆల్రెడీ కూడా ఈ భవబంధం నుంచి ఏ విధంగా బయటపడిపోవాలి, దాని యొక్క మార్గాలు ఏంటి, ఇప్పుడు త్రిగుణాలు ఎలాంటి గుణాల్లో ఉండాలి, మనము సత్వగుణంలో ఉంటే ఏ విధంగా బయటపడిపోతాం ఇక్కడ, లేకపోతే ఈ యొక్క భగవంతుని యొక్క భక్తియుత సేవనే అన్నిటికీ ఉత్తమమైన మార్గం అనేది చాలాసార్లు మనము భగవంతుడు అర్జునుని మధ్య సంవాదంలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇంతకుముందు అధ్యాయాలు ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? భౌతిక కార్యాల నుండి విరక్తి,
భగవంతుని దివ్య సేవ పట్ల అనురక్తే భక్తి యోగ మూల నియమము. రెండు ఉండాలంటే ఇక్కడ మనకి ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం అని చెప్పాను ఇంత ముందుకు. అంటే ఏంటి ఇక్కడ, ఏదైతే భక్తి యోగములో అనుకూలమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించాలి. ఇక్కడ ప్రాతికూల్యస్య వర్జనం, ఏదైతే మనకు అవసరం లేదో భక్తి యోగంలో దానిని వదిలిపెట్టాలి. ఇక్కడ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి భక్తి యోగంలో ఈ యొక్క భౌతిక కార్యాల నుంచి విరక్తి పొందాలంటే ఇక్కడ మనకి ఎందుకు భగవంతుని పొందాలంటే రెండు వెళ్ళిపోలేం. ఇప్పుడు ఒక రెండు పడవల మీద మనము ప్రయాణాన్ని మనం చేయలేమని మనకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏదైనా ఒకటే పడవలో ఉండాలి, ఈ పడవ కానీ ఆ పడవ కానీ. అలా కాదు నేను రెండు పడవల్లో నడుస్తున్నా అని చెప్పి అనుకున్నాం అనుకోండి, ఏమైపోతాము, ఎప్పటికీ కూడా మన గమ్యస్థాన్ని మనం చేరలేము ఇక్కడ మనకి. రైట్, అటు ఇటు పోయి కింద పడిపోతాం ఇక్కడ. అలానే నేను భౌతికంగా ఆనందించుకుంటూ పోతాను, ఎంజాయ్ చేస్తాను, ఇక్కడ భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇదే సమాజంలో చాలా మంది చేసేది ఇదే అనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ వాళ్ళకి ఉదయాన్నే గుడికి వెళ్తాను, పూజ చేస్తాను, కొబ్బరికాయ కొడతాను. ఇక్కడ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత రోజంతా నా ఇష్టం వచ్చినా నేను చేసేస్తాను. ఇక్కడ చేయరాని పనులని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ తినరానివన్నీ తినుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ ఇతరులు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేయడం, ఇవన్నీ చేస్తుంటాం ఇక్కడ. అదనమాట, అది భక్తియుత సేవకి ఉపయోగపడదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనకి భౌతికంగా విరక్తి ఉండాలి, భౌతికమైన కార్యాల పట్ల విరక్తి ఉండాలి ఇక్కడ. ఓకే, అలాగని చెప్పేసి ఏమి చేయకూడదని కాదు, ఆ చేసే కార్యాన్ని భగవంతునికి సమర్పించి చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, ఉద్యోగానికి వెళ్ళేసి నా కుటుంబాన్ని పోషించాలంటే నేను ఉద్యోగం చేసుకోవాలి ఇక్కడ. కానీ దాని ఫలితాన్ని ఏం చేయాలి, భగవంతునికి సమర్పించాలి. ఇక్కడ అది భౌతిక కార్యాల పట్ల విరక్తి అంటే ఏంటి, ఇక్కడ మనకి మన కోసం కాకుండా భగవంతుని కోసం చేయడం. అప్పుడు భగవంతుని పట్ల ఆసక్తి అనేది పెరిగిపోతుంది ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ భౌతిక కార్యాల పట్ల విరక్తి, భగవంతుని సేవ పట్ల అనురక్తి ఏవైతే ఉంటుందో అది భక్తి యోగం యొక్క మూల నియమము. అది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనకి. అలా వస్తేనే సాధ్యమవుతుంది. ఇక్కడ కంపల్సరీ మనం జాబులు చేయాలి, ఎవరు జాబులు చేయకుండా ఉండలేరు, ఎందుకంటే కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఇక్కడ. కానీ మన యొక్క భావన ఏంటనే దాని గురించి ఆలోచించాలి, మనం ఏం చేస్తున్నాం అనే దాని గురించి. ఈ భౌతిక జగత్తు పట్ల ఆసక్తిని పెంచే పద్ధతిని ఈ అధ్యాయం ఆరంభంలో చర్చించబడింది. ఈ భౌతిక అస్తిత్వ వేళ్ళు పైముఖంగా పెరుగుతాయి, అంటే ఇది మహత్తత్వము నుండి విశ్వములోని అత్యున్నత లోకము నుండి ఆరంభమవుతుంది. అక్కడి నుండి వివిధ లోకాలను సూచిస్తూ పలు శాఖలతో సమస్త విశ్వము వ్యాపించింది. ధర్మము, ఆర్థికాభివృద్ధి, కామము, మోక్షము అనే జీవుల కర్మల ఫలాలే పండ్లు. అంటే ఇప్పుడు ఈ యొక్క వృక్షం ఏదైతే ఉంటుందో, ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. కీర్తన వినబడుతుందా మీకు అందరికి? ఇంకా కనిపించలేదు ప్రభు. వినపడుతుంది ప్రభు. కీర్తన వినపడుతుంది బ్యాక్గ్రౌండ్ మంచిగా వినపడుతుందా? అదే ఈరోజు డివోటీస్ వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వచ్చాము. యాక్చువల్గా సౌండ్ ఏమి వినిపించట్లేదు ప్రభు. వినిపించట్లేదు ప్రభు. క్లాస్ వినిపిస్తుంది. ఓకే, యా. సో నా స్క్రీన్ అవుపడుతుంది కదా మీకు? yes ఎగ్జాక్ట్లీ. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం సేపు చర్చించుకున్నాం చూసారా, ఇక్కడ చూసినారు అనుకోండి మీరు, ఇప్పుడు ఇది బ్రహ్మలోకం. ఓకే, సో ఇది బ్రహ్మలోకం. ఇక్కడ బ్రహ్మలోకము చూసామనుకోండి, ఈ బ్రహ్మలోకం నుంచి వేర్లు కిందికి వస్తున్నాయి ఇక్కడ మనకి. ఓకే, సో బట్ యాక్చువల్ వృక్షం ఏదైతే ఉంటుందో అది పైన ఉందన్నమాట, గోలోక బృందావనంలో ఉంది. ఇక్కడ అక్కడ రాధాకృష్ణులు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ మొత్తం నెమలులు కానీ ఆవులు కానీ అన్నీ కనబడుతున్నాయి ఇక్కడ మనకి. అంటే ఏంటి, ఇక్కడ మనకి నిజమైన చెట్టు అనేది పైన ఉన్నది, వేర్లు అనేది కిందికి ఉన్నాయి అనమాట ఇక్కడ మనకి. ఇప్పుడు ఏం చెప్పారు మనకి, ఇప్పుడు ఇక్కడ ఆకులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి ఏంటి, ఇక్కడ మనకి వేదాలు అన్నమాట. ఇక్కడ ఈ వేదాలు అనే వాటి గురించి అర్థం చేసుకొని ఏం చేయాలి, మనము ఈ కొమ్మల్ని పట్టుకొని మెల్లమెల్లగా పాక్కుంటూ ఈ బ్రహ్మలోకం దాటేసి మనము గోలోక బృందావనానికి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ. కానీ ఇప్పుడు ఏమైపోయారంటే ఈ చెట్టుకు చాలా ఫలాలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఇప్పుడు మనకి చెట్టు అనుకున్నాం అనుకోండి, దానికి పండ్లు అనేది ఉంటాయి ఇక్కడ మనకి. ఆ పండ్లు ఏంటి, ఇక్కడ మనకి డబ్బులు సంపాదించడము, లేకపోతే ధర్మాన్ని నేను ఓన్లీ ధర్మాన్ని పాటిస్తాను, ఇక్కడ
కామము, నా యొక్క మోక్షము, లేకపోతే ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడము, ఇవన్నీ కూడా ఈ యొక్క చెట్టు యొక్క కొమ్మలు అన్నమాట ఇక్కడ. అలా చేసుకుంటూ చేసుకుంటూ ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆ కర్మల్ని ఇంకా ఇంకా పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. అయితే మనం ఏం చేయమంటున్నారు ఇక్కడ, ఈ యొక్క కొమ్మల్ని నరికేయాలి మనం ఇక్కడ. ఈ కొమ్మల్ని నరికేసేసి ఈ యొక్క కామము, ఆర్థికాభివృద్ధి, మోక్షము, ఈ యొక్క ధర్మము ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాటిని నరికించేసి ఏం చేయాలి, ఈ యొక్క వేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకుంటూ ఏం చేయాలి, అలా పాక్కుంటూ వెళ్ళిపోయేసి ఈ యొక్క బ్రహ్మలోకం దాటేసి మనము గోలోక బృందావనానికి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ. అది మన యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం అనేది అదనమాట ఇక్కడ. బట్ అంత సులభంగా అయ్యేది కాదు ఇక్కడ. ఓకే, ఇది చాలా సమయం పడుతుంది ఇక్కడ. మన యొక్క సాధనని బట్టేసి ఇది క్లియర్గా ఉంటుందన్నమాట ఇక్కడ. అందుకనే ఈ యొక్క కొమ్మలు అనేది క్రింది ముఖంగాను, వేళ్ళు పైముఖంగాను. ఇప్పుడు గమనించారనుకోండి, ఈ కొమ్మలు కిందికి ఉన్నాయి, వేళ్ళేమో పైకి ఉన్నాయి ఇక్కడ. మామూలుగా మన భౌతిక ప్రపంచంలో చెట్లు ఏంటి, ఇక్కడ మనకి వేళ్ళు కిందికి ఉంటాయి, కొమ్మలు పైకి ఉంటాయి ఇక్కడ. ఇది ప్రతిబింబమైన చెట్టు కాబట్టి ఈ చెట్టు, భౌతిక ప్రపంచం అనే చెట్టు అనేది ఇలా ఉందన్నమాట ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ కొమ్మలు క్రింది ముఖంగాను, వేళ్ళు పైముఖంగాను ఉన్నట్టు చెట్టు అనుభవం ఈ ప్రపంచంలో లేకపోయినా అటువంటిది ఒకటి ఉన్నది. మనం చూడకపోవచ్చు ఇప్పుడు మనం, ఓకే, మనకు నిజంగా కనపడకపోవచ్చు, కానీ గమనించవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఈదురుగాలు వచ్చాయనుకోండి, ఈదురుగాలు వచ్చినప్పుడు ఏమైపోతాయి, చెట్లు ఒరిగిపోతాయి ఇక్కడ. అప్పుడు మనం చూడవచ్చు క్లియర్గా, అప్పుడు చెట్టు పైకి కిందికి అయిపోతుంది ఇక్కడ. అప్పుడు మనకు క్లియర్గా వేళ్ళు పైకి కనపడతాయి, కొమ్మలు అనేది కిందికి ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, అప్పుడు చూడవచ్చు ఇక్కడ. కానీ నిజంగా ఒక చెట్టును చూస్తే మనకు కనపడదు ఇక్కడ. బట్ నీటి ఒడ్డుకు వెళ్ళామనుకోండి, ఒక నది ఒడ్డు పక్కకు వెళ్ళామనుకోండి, అప్పుడు మనం దానిని గమనించవచ్చు అన్నమాట ఇక్కడ. అటువంటి చెట్టు నీటి కొలన పక్కన కనబడుతుంది. ఎస్, మనము అప్పుడు గమనిస్తే ఏమైపోతుంది, అరే నిజమే కదా, చెట్టు కొమ్మలు కిందికి ఉన్నాయి, వేళ్ళు పైకి ఉన్నాయి అని చెప్పేసి మనకు క్లియర్గా కనబడుతుంది. మీరు ఎప్పుడైనా ముందు అక్కడ వెళ్ళారనుకోండి, ఒక నది పక్కకి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు చెట్టు చూస్తే వెంటనే మీకు 15వ అధ్యాయం గుర్తు రావాలి ఇక్కడ. మన భౌతిక ప్రపంచం గుర్తు రావాలన్నమాట ఇక్కడ. మన పరిస్థితి ఏంటనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. తటము పైన ఉండే చెట్టును కొమ్మలు క్రిందుగాను, వేళ్ళు పైనగాను ఉన్నట్టు నీళ్ళల్లో ప్రతిబింబిస్తాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ భౌతిక జగత్తు వృక్షము కేవలం నిజమైన ఆధ్యాత్మిక వృక్షము యొక్క ప్రతిబింబమే. వృక్ష ప్రతిబింబము నీటిపై నిలిచినట్లుగా ఈ ఆధ్యాత్మిక జగత్తు ప్రతిబింబము కోరికపై నిలిచి ఉన్నది. ఇప్పుడు చెట్టు నిలబడాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనకి నీటిపైన ఏ విధంగా నిలబడుతుందో మనకి, అదేవిధంగా మన కర్మలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం కూడా ఆ కోరిక పైన నిలిచి ఉందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కాబట్టి సమస్తము ఈ భౌతిక ప్రతిబింబ స్థితిలో నెలకొని ఉండడానికి కోరికే కారణము. సో మన కోరికలే మనల్ని ఇక్కడ ఉంచేస్తున్నాయి ఇక్కడ. ఈ కోరికల నుంచి బయటపడలేకపోతున్నాం అన్నమాట. మన కోరికలు ఏం చేస్తున్నాయి, ఒక కోరిక పోతే ఇంకో కోరిక, మన కోరికల చిట్టా తగ్గట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళేసి మనం పూజించామనుకోండి, వెళ్తాం మనము, ఇది ఇవ్వు అది ఇవ్వు అని చెప్పేసి మనం కోరుకుంటాం ఇక్కడ. ఆ కోరిక తీరగానే ఏమని చెప్తాం ఇక్కడ, నీ గుడికి వచ్చేసి కొబ్బరికాయ కొడతాను, లేకపోతే నీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తాను, లేకపోతే తిరుపతికి వచ్చేసి గుండు గీయించుకుంటాను ఇక్కడ. ఇవన్నీ అనమాట ఇక్కడ. ఒక కోరిక పోతుంది, అది అయిపోయిన తర్వాత ఏంటి ఇక్కడ, ఆ కోరిక నెరవేరగానే ఇంకొక కోరిక, ఆ కోరిక నెరవేరగానే ఇంకొక కోరిక అనమాట ఇక్కడ. కోరికలతోనే మన జీవితం అంతా గడిచిపోతుంది ఇక్కడ మనకి. ఏ విధంగానైతే మన సామాను చిట్టా ఉంటుంది కదా, ఇప్పుడు బయటికి షాప్కి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాము, ఏమేమి సామాన్ అనేది కావాలని మొత్తం ఒక చెట్టు మీద రాసుకుంటాం మనం ఇక్కడ. అలాగనే మన కోరికలు కూడా అలానే అనమాట ఇక్కడ. ఒక కోరిక పోతే ఇంకొక కోరిక, ఇంకొక కోరిక పోతే ఇంకొక కోరిక, అలా కోరికల వెనకాలనే మనం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తు ఈ ప్రతిబింబ స్థితిలో, ఈ భౌతికమైన ప్రతిబింబ స్థితిలో మనం ఉన్నామంటే కారణం ఏంటి, ఇక్కడ మన కోరికలు అన్నమాట. ఆనందించాలి, ఎంజాయ్ చేయాలి ఇక్కడ. నేను డబ్బులు సంపాదిస్తున్నాను ఇక్కడ, నేను ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తాను ఇక్కడ. ఇది ఈ యొక్క భావన అనేది ఎక్కువైపోయింది అనమాట సమాజంలో ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనకి ఈ యొక్క భౌతికమైన కోరిక నుంచి బయటపడిపోవాలని చెప్పేసి అంటున్నారు క్లియర్గా మనకి ఇక్కడ. ఈ భౌతికమైన కోరిక నుంచి బయటపడిపోతేనే ఏమైపోతాము, ఆ ఆధ్యాత్మికమైన లోకానికి వెళ్ళిపోతాం మనం ఇక్కడ. ఈ భౌతిక అస్తిత్వం నుండి బయటపడాలని కోరుకునేవాడు విశ్లేషణాత్మకమైన అధ్యయనం ద్వారా ఈ చెట్టుని పూర్తిగా తెలుసుకోవాలి. తర్వాత అతడు దానితో తనకు ఉన్నట్టి సంబంధాన్ని తెంచివేసుకోగలుగుతాడు. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ చెట్టుని అర్థం చేసుకుందాం అనుకోండి, అప్పుడు భౌతిక ప్రపంచం నుంచి బయటపడిపోతాం ఇక్కడ. అప్పటి వరకు మనము ఇక్కడే ఉండిపోతామని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ.
నిజమైన వృక్షానికి ప్రతిబింబమైన కారణంగా ఈ వృక్షము ఖచ్చితమైన ప్రతిరూపమే. ప్రతిదీ ఆధ్యాత్మిక జగత్తులోనే ఉన్నది. బ్రహ్మమే ఈ భౌతిక వృక్షానికి మూలమని నిరాకారవాదులు భావిస్తారు. ఇక సాంఖ్యతత్వాన్ని అనుసరించి దాన్ని వేళ్ళ నుండి ప్రకృతి, పురుషుడు, తర్వాత 3 గుణాలు, 5 స్థూలతత్వాలు అంటే పంచమహాభూతాలు, తరువాత 10 ఇంద్రియాలు, దశేంద్రియాలు, మనస్సు మొదలైనవి వచ్చాయి. ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఇక్కడికి మనం చూస్తున్నాం కదా ఇక్కడ మనకి. ఈ నిరాకారవాదులు అంటే ఎవరు? భగవంతునికి రూపము లేదు అని చెప్పి భావించేవాళ్ళు నిరాకారవాదులు ఇక్కడ. వాళ్ళేం భావిస్తారు ఇక్కడ? ఈ బ్రహ్మమే ఈ భౌతిక వృక్షానికి మూలం అని చెప్పేసి వాదిస్తారు ఇక్కడ. ఎందుకు? వాళ్ళకి ఈ జ్ఞానం అనేది లేదు కాబట్టి ఇక్కడ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ యొక్క ఈ యొక్క వేళ్ళ నుంచి ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి వచ్చేసింది. పురుషుడు, తర్వాత 3 గుణాలు. 3 గుణాలు అంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణం. 3 గుణాలు వచ్చాయి ఇక్కడ. పంచభూతాలు ఇక్కడ భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం ఏవైతే ఉన్నాయో పంచభూతాలు కూడా వచ్చాయి ఇక్కడ. తర్వాత మనకున్న 10 ఇంద్రియాలు ఇక్కడ. కళ్ళు, ముక్కు, నోరు, ఈ యొక్క చెవులు, స్పర్శ ఏదైతుందో, అదేవిధంగా చూడడము, వినడము, తినడము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనమాట ఇక్కడ. ఇవన్నీ కూడా ఈ యొక్క మనస్సు, బుద్ధి, అహంకారం ఏదైతే ఉందో 24 తత్వాలు అంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడి నుంచే వచ్చాయని చెప్పేసి సాంఖ్యతత్వంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. సాంఖ్యతత్వం అంటే లెక్కించడం అనమాట ఇక్కడ. ఈ భౌతిక ప్రపంచం అనేది ఎలా ఉంది, ఎలా వచ్చింది అనే దాని గురించి తెలుసుకునే వాళ్ళు సాంఖ్యతత్వంలో ఉన్నవాళ్ళు ఇక్కడ. ఈ రకంగా వారు సమస్త భౌతిక జగత్తుని 24 తత్వాలుగా విభజిస్తారు. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఈ 24 తత్వాలతో కూడుకున్నదే ఈ భౌతిక ప్రపంచం ఇక్కడ. ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు ఇక్కడ. ఎటు చూసినా కానీ 24 తత్వాలతోనే ఉంటుందన్నమాట. మనం పెద్ద బిల్డింగ్ తయారు చేసినా కానీ, ఇంకేదైనా తయారు చేసినా కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ ఆ మహాభూతాల నుంచే వచ్చేస్తాయి ఇక్కడ మనకి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఈ 24 తత్వాలతోనే ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. బ్రహ్మమే సకల రూపాలకి కేంద్ర స్థానం అయితే ఈ భౌతిక జగత్తు ఆ కేంద్రము నుండి 108 డిగ్రీల కోణంలో ప్రదర్శనమవుతుంది. ఇప్పుడు మనము గమనించామనుకోండి, 360 డిగ్రీస్ అంటారు ఇక్కడ. 360 డిగ్రీస్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఇక్కడ మొదలయ్యామనుకోండి, పైనుంచి ఇలా తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తే అది 360 డిగ్రీస్ అంటారు ఇక్కడ. మనం వాల్ క్లాక్ చూసామనుకోండి, ఆ వాల్ క్లాక్ కంప్లీట్గా 12 నుంచి మళ్ళీ తిరిగి 12 దాకా వచ్చింది అనుకోండి, అది 360 డిగ్రీస్ ఇక్కడ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ భౌతిక జగత్తు అనేది 180 డిగ్రీస్ అనమాట. అంటే 12 నుంచి 6 వరకు మాత్రమే ఇక్కడ. అది భౌతిక జగత్తు ఇక్కడ. మిగతా హాఫ్ ఏదైతే ఉంటుందో, అంటే 6 నుంచి మళ్ళీ 12 ఏవైతే ఉంటుందో, 180 డిగ్రీలు ఏవైతే ఉన్నాయో అది ఆధ్యాత్మిక జగత్తు అనమాట ఇక్కడ. ఓకేనా? హాఫ్ అండ్ హాఫ్. ఓకే. సో ఆ విధంగా ఆధ్యాత్మిక జగత్తు పైన ఉన్నది, దానికి ఆపోజిట్గా కింద భౌతిక జగత్తు అనేది ఉందన్నమాట ఇక్కడ మనము భౌతిక జగత్తులో ఉన్నాం ఇక్కడ మనం. ఓకే. కాబట్టి ఈ భౌతిక జగత్తు అనేది వికృత ప్రతిబింబము. అంటే ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోలేమన్నమాట ఇక్కడ. అంతా మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఇక్కడ. అంతా సవ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. అంతా హ్యాపీగా సాగినట్టు అనిపిస్తుంది ఇక్కడ. నాకేం ఇబ్బంది ఉంది ఇక్కడ? డబ్బులు సంపాదించుకుంటున్నాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను, ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉంది ఇక్కడ. బట్ ఆ కర్మల ద్వారా నువ్వు ఏం తెలుసుకుంటున్నావు ఇక్కడ? ఆ కర్మల ద్వారా నువ్వేమైపోతున్నావు ఇక్కడ? ఇక్కడ బంధించబడిపోతున్నావు అనే విషయం గురించి ఎవరికి తెలియట్లేదు ఇక్కడ. అది ప్రాబ్లం ఇక్కడ. అందుకని దీన్ని వికృత ప్రతిబింబం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇది మామూలు ప్రతిబింబం కాదు ఇక్కడ. అది చాలా వికృతమైన ప్రతిబింబం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అలా అయితే ఆధ్యాత్మిక జగత్తు అదే వైవిధ్యాన్ని కానీ వాస్తవ రూపంలో కలిగి ఉండాలి ఇక్కడ. ప్రకృతి భగవంతుని యొక్క బాహ్య శక్తి. భగవంతునికి 3 రకాల శక్తులు ఉంటాయి ఇక్కడ. బాహ్య శక్తి, అంతరంగిక శక్తి, ఉన్నత శక్తి అని 3 ఉంటాయి అన్నమాట ఇక్కడ. మనము వచ్చేసి ఈ భౌతిక ప్రపంచం అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి నూన్యం అనమాట. అంటే చాలా తక్కువమైన శక్తి. మనము తటస్థ శక్తిలో మధ్యలో ఉన్నాం ఇక్కడ. మనం ఏం చేయాలి? పైకి వెళ్ళిపోవాలి, ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోవాలి ఇక్కడ. కానీ ఇప్పుడు ఏమైపోయాము? మన కర్మలు చేసుకుంటూ కిందికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇక పురుషుడు సాక్షాత్గా దేవాది దేవుడు. ఈ ప్రపంచంలో ఒకటే ఒక పురుషుడు ఉన్నారని చెప్పేసి అంటారు ఇక్కడ. అది భగవంతుడు మాత్రమే. మనము ప్రకృతి నుంచి వచ్చాం కాబట్టి మనం కూడా ప్రకృతిని, అంటే ప్రకృతి అంటే స్త్రీ అనమాట ఇక్కడ. భగవంతుడు యొక్క ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక పురుషుడు ఒక స్త్రీతోని కలయించినప్పుడు ఏమైపోతారు? పిల్లలు జన్మిస్తారు ఇక్కడ, ఆ స్త్రీ యొక్క యోని ద్వారా. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక యోనితోని పోల్చామనుకోండి, భగవంతుడు దీనితో సంపర్కించుకొని ఏం చేస్తారు? ఈ వైవిధ్యాలన్నీ సృష్టించాడు ఇక్కడ.
మనము కూడా భౌతిక ప్రకృతి నుంచే వచ్చాం కాబట్టి మనము కూడా స్త్రీతోని సమానమే. మన ఇక్కడ అనుకోవచ్చు, ఇక్కడ పురుషులు స్త్రీలు వేరే ఉన్నారని చెప్పి అనుకోవచ్చు, కానీ బట్ మనం అది ఆధ్యాత్మిక తత్వంలో చూసామనుకోండి, మనము కూడా స్త్రీతత్వమే. ఎందుకు? మనం ప్రకృతి నుంచి వచ్చాం కాబట్టి. ఇక్కడ మనలో ఉన్న ఈ పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ భగవంతుడి దగ్గర నుంచి వచ్చాయి. ఇక్కడ భగవంతుడు ఎప్పుడైతే దీనితో కలిశాడో అప్పుడేమైపోయింది, ఇంత అద్భుతమైన ప్రపంచం అనేది సృష్టించడం అనేది జరిగిపోయింది ఇక్కడ మనకి. ఓకే, ఇదంతా కూడా భగవద్గీతలో చాలా చక్కగా వివరించారు ఇక్కడ మనకి. ఈ ప్రదర్శన భౌతికమైనది కాబట్టి తాత్కాలికమైనది. ప్రతిబింబము తాత్కాలికమైనది, ఎందుకంటే ఒక్కొక్కప్పుడు కనిపిస్తుంది, ఒక్కొక్కప్పుడు కనిపించదు. ఇక్కడ మీరు నీళ్ళ దగ్గరికి వెళ్ళేసి చెట్టుకి ఒక రాయి వేసారనుకోండి, ఏమైపోతుంది? ఆ యొక్క అలలు అనేది వస్తుంటాయి నీళ్ళల్లో. అలా వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఆ చెట్టు యొక్క ప్రతిబింబం మనకు కనపడదు ఇక్కడ. అంటే ఇక్కడ మన భౌతిక ప్రపంచం కూడా అంతా క్లియర్గా ఉన్నప్పుడు ఉంటుంది. ఇక్కడ ప్రళయం వచ్చినప్పుడు ఏమైపోతుంది? మొత్తం నశించిపోతుంది ఇక్కడ మనకి. అదే చెప్తున్నారు ఇక్కడ, ఈ భౌతిక ప్రతిబింబం అనేది తాత్కాలికమైనది. అంటే ఈ భౌతిక ప్రపంచము తాత్కాలికమైనది, ఎందుకంటే అది ఒక్కోసారి కనిపిస్తుంది, ప్రళయం వచ్చినప్పుడు పూర్తిగా నశించిపోయేసి భగవంతుల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇక్కడ. కానీ దేని నుండి అయితే ఛాయ ప్రతిబింబిస్తుందో ఆ మూలము మాత్రం నిత్యమైనది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు నీళ్ళల్లో రాయేశారనుకోండి, ఇక్కడ ఆ నీళ్ళల్లో ఉన్న చెట్టు కాస్త మనకు కనపడకుండా పోతుంది ఇక్కడ. కానీ ఆ ఒడ్డు పైన ఉన్న చెట్టు అలానే ఉండిపోతుంది ఇక్కడ కదా. ఆ చెట్టు ఎటు పోదు, మనకి రాయేయండి, ఏమనేయండి, ఆ చెట్టు అలానే నిలబడిపోతుంది అన్నమాట ఇక్కడ. అదేవిధంగా భౌతిక ప్రపంచం కూడా ప్రళయం వస్తున్నప్పుడు లయించిపోతుంది, కానీ ఆధ్యాత్మిక ప్రపంచం ఎప్పటికీ అలానే ఉండిపోతుంది అన్నమాట ఇక్కడ. దానికి నాశనం అనేది లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఆ నిజమైన వృక్షపు భౌతిక ప్రతిబింబాన్ని మనం ఖండించి వెయ్యాలి. అంటే ఇక్కడ మనము ఈ భౌతిక జగత్తు నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఆ ప్రతిబింబాన్ని మనం ఖండించి వేయాలి ఇక్కడ. ఆ కొమ్మలు ఏవైతే ఉన్నాయో, వేదాలు ఏవైతే ఉన్నాయో, వాటిని చదువుకొని జ్ఞానాన్ని తెలుసుకొని ఏం చేయాలి? ఈ ప్రతిబింబం నుంచి మనం బయటపడే ప్రయత్నాన్ని మనం చేయాలన్నమాట ఇక్కడ. అది మన యొక్క కర్తవ్యం ఇక్కడ, మన యొక్క లక్ష్యం ఇక్కడ మనకి. ఇక్కడ ఒక వ్యక్తి వేదాలు తెలిసిన వాడని చెప్పినప్పుడు ఈ భౌతిక జగత్తుతో ఆసక్తిని ఖండించే పద్ధతి తెలిసిన వాడని ఊహించుకోవాలి. ఆ పద్ధతి తెలిసినప్పుడు నిజంగా అతడు వేదాలు తెలిసిన వాడు ఇక్కడ. ఊరికినే చదవడం కాదు. ఇప్పుడు చాలా మంది వేదాలలో పండితులు కావచ్చు, ఇక్కడ అన్ని శాస్త్రాలు, పురాణాలు అన్ని తెలుసుకోవచ్చు ఇక్కడ. కానీ వాడికి ఈ భౌతిక ప్రపంచం నుంచి విడిపడేసి ఎక్కడికి వెళ్ళిపోవాలనే దానికి జ్ఞానం లేదనుకోండి, అలాంటి జ్ఞానం అనేది దేనికి ఉపయోగపడదు ఇక్కడ. ఓకే, మనం ఎంత తెలివైన వాళ్ళమైనా కావచ్చు, గొప్ప గొప్ప జాబులు చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు ఇక్కడ, అవన్నీ కూడా ఉపయోగం లేదు. ఎందుకు? ప్రపంచం, ఈ జీవితం అయిపోయిన తర్వాత అంత శూన్యం, ఏవి మనతో పాటు రావు ఇక్కడ. కానీ అదే సమయాన్ని, అదే జ్ఞానాన్ని భక్తిలో గడిపామనుకోండి, అది మనతో పాటు జన్మలకి వచ్చేసి మనల్ని భగవంతునికి దగ్గరికి చేరుస్తుంది అన్నమాట ఇక్కడ. అది భక్తి యోగం యొక్క గొప్పతనం ఇక్కడ. మనం ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. కాబట్టి ఈ వేదాలలోని అనుష్ఠానాల పట్ల ఆకర్షితుడైన వాడు చెట్టు యొక్క అందమైన పచ్చని ఆకుల పట్ల ఆకర్షితుడైన వాడే అవుతాడు. వేదాల ఉద్దేశం నిజంగా అతనికి తెలియదు. స్వయంగా భగవంతుడే వెల్లడి చేసినట్లుగా ఈ ప్రతిబింబ వృక్షాన్ని ఖండించి వేసి ఆధ్యాత్మిక లోకమని నిజమైన వృక్షాన్ని పొందడమే వేదాల యొక్క ఉద్దేశము. మీరు గమనించినట్లయితే ఈ శ్లోకంలో ముఖ్యంగా మనకి చెప్పడం ఏంటి? ఇక్కడ మనకి మనం ప్రతిబింబం అనే ఒక చెట్టులో ఉన్నాము ఇక్కడ మనం. ఓకే, ప్రతిబింబం అనే భౌతిక జగత్తులో ఉన్నాము ఇక్కడ మనము. నిజమైన ప్రపంచం అనేది ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నది ఇక్కడ. కానీ మనమేమనుకుంటున్నాం, ఇక్కడికి వచ్చేసి ఇదే పర్మనెంట్, ఇక్కడే నేను ఉండిపోవాలి, ఇది తప్పిస్తే నాకు ఇంకోటి లేదు అనే భావనలో ఏం చేస్తున్నాం ఇక్కడ మనము? ఇక్కడే ఉండిపోతూ ఈ ప్రపంచంలో బంధాలతోటి, కర్మలతోటి పూర్తిగా ఉండిపోయామన్నమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ మనకి ఈ జ్ఞానాన్ని తెలుసుకోండి మీరు. ఈ వేదాల సారమంతా కూడా భగవద్గీతలో ఉన్నాయన్నమాట ఇక్కడ. అన్ని వేదాల సారాంశము భగవద్గీతలో ఉన్నది ఇక్కడ. ఈ భగవద్గీతను కనుక మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే ఏమైపోతాము? ఆ ప్రతిబింబం అనే చెట్టుని నరికేసేసి ఆ కొమ్మల్ని పట్టేసుకుంటూ వెళ్ళిపోకుండా భక్తితో సేవ చేసుకుంటూ ఆ బ్రహ్మలోకం దాటేసి మనము ఆ యొక్క నిజమైన చెట్టు ఎక్కడ ఉందో ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోతాం అన్నమాట. అది ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు ఇక్కడ. ముఖ్యంగా ఈ శ్లోకంలో చెప్పేదండి ఇక్కడ
మనం ఉండే భౌతిక ప్రపంచం అనేది అది తాత్కాలికమైనది. ఓకే, ఇక్కడే ఉండేసి ఇదే పర్మనెంట్ అని చెప్పేసి అనుకోకండి మీరు ఇక్కడ. ఓకే, ఈ జీవించే లోకం అనేది తాత్కాలికమైన లోకం. ఇప్పుడు జైలుకి వెళ్ళాడు అనుకోండి ఎవడన్నా, వాడు అరే నాకు మంచిగా 3 పూట్లు అన్నం పెడుతున్నారు ఇక్కడ అని చెప్పేసి అక్కడే ఉండిపోవాలని చెప్పి కోరుకోడు కదా వాడు. అరే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోవాలనా, ఆ, మా ఫ్యామిలీని ఎప్పుడు కలుసుకోవాలనా, మళ్ళీ ఫ్రీగా ఏ విధంగా జీవించాలని అనుకుంటారా లేదా ఇక్కడ? మన పరిస్థితి కూడా అలానే అనమాట. ఇప్పుడు జైల్లో ఉన్నాం ఇప్పుడు మనము, కానీ చాలా మంది ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇదే హ్యాపీ లైఫ్ అని చెప్పేసి ఇక్కడే ఆనందించుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు ఇక్కడ. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే ఆ యొక్క ఆలోచన కూడా ఎవరికి రావట్లేదు ఇక్కడ. ఎందుకు? ఎందుకంటే ఈ జ్ఞానం లేదు కాబట్టి ఇక్కడ. కాబట్టి ఈ వేదాలు అనే ఈ యొక్క చెట్టు యొక్క ఆకుల్ని పట్టుకొని మనం ఏం చేయాలి ఇక్కడ, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనే దాని నుంచి దాటుకుంటూ వెళ్ళిపోయి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ముఖ్యంగా. అది ఈ శ్లోకం యొక్క ఉద్దేశం ఇక్కడ. ప్రతిబింబంలో జీవిస్తూ అక్కడే ఉండిపోకండి. నిజమైన చెట్టు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్న ఆ చెట్టు యొక్క పండ్లని తినండి. అదే పండ్లు తినమంటే ఏంటి ఇక్కడ, భగవంతుడితో సాంగత్యం చేయడము, ఆ భక్తితో యోగంలో ఉంటూ ఆయనకి ఎప్పుడు కూడా నామాన్ని జపం చేయడమే ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇక్కడ. అది ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. హరే కృష్ణ. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ అండి, కమెంట్స్ కానీ? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను ఇది చాలాసేపు ట్రై చేసాం, జూమ్ ఓపెన్ కావాలి ప్రభుజీ. కొంచెం ఏం టైం వస్తుంది? పర్లేదు మాతాజీ, నేను రికార్డింగ్ పంపిస్తాలేండి. మీకు ఒక్కడికేనా, మిగతా ఎవరికైనా ఇబ్బంది అయింది అట్లా? ఏం లేదు ప్రభుజీ, ఇట్ వాస్ క్లియర్. ఓకే ఓకే, యా మాతాజీ, నేను రికార్డింగ్ పంపిస్తాను మన గ్రూప్లో. ఓకే బ్రో. హరే కృష్ణ. ఓకేనా, క్లియర్ అయిందా? శ్లోకం అర్థమైందా ఇది? ఎస్ ప్రభుజీ. ఓకే, సో మీకేం ప్రశ్నలు లేకపోతే మళ్ళీ మనం రేపు యొక్క 2వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, సో మీ దగ్గర భగవద్గీత పుస్తకం ఆల్రెడీ ఉంది కాబట్టి అందరి దగ్గర ఒకసారి టైం తీసుకొని చదవండి ఈ శ్లోకాన్ని మరోసారి. చదివి మీకు ఏమైనా ప్రశ్నలు ఏమంటే మనం రేపు చర్చించుకుందాం. ఇది ఫస్ట్ మనం చెప్పుకున్నప్పుడు అసలు అర్థం కాలేదు ప్రభు. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది ప్రభు. ఎన్నోసార్లు 5వ సారో 6వ సారో చెప్పుకుంటున్నాం కదా. ఎస్, కరెక్ట్. యా, భగవద్గీత ఎన్నిసార్లు చదివితే అవును, ఎన్నిసార్లు మనకి ఉపయోగపడుతుంది అన్నమాట ఇక్కడ. క్లియర్ గా అంటే కొంతవరకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ప్రభు. అశ్వత్థ వృక్షం అంటే ఏంటి అనేది, ఆ అశ్వత్థ వృక్షాన్ని చూస్తే మన జీవితం మనకు గుర్తు రావాలి. మన లైఫ్ ఎట్లా గడుపుతున్నాం అనేది గుర్తు పెట్టుకోవాలా. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు బలిచ్చి ఇక్కడ మంచిర్యాల దగ్గర ఒక టెంపుల్ లో చూసాను ప్రభు. బలించి మళ్ళీ కర్రీ చేసి పెట్టేసి మందు పెట్టి నైవేద్యం పెట్టి అది తింటున్నారు ప్రభు. మరి అది వీళ్ళ నమ్మకమేనా? అట్లా అసలు చేయమని అడుగుతుందా అమ్మవారు? అలాగా ఎవరికి పెడుతున్నారు వాళ్ళు? ఒక మైసమ్మని ఒక అమ్మవారికి పెడుతున్నారు. అదే మామూలుగా ఏంటంటే ఇంతకుముందుకి ఏంటంటే వేదాలలో ఒకటి ఉండేదన్నమాట. ఏంటంటే కొంతమంది పండితులు, బ్రాహ్మణులు, నిజమైన బ్రాహ్మణులు కొంతమంది ఉండేవాళ్ళు అనమాట. అంటే అండి ఇక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క కాళీ దేవతకి బలిని ఇచ్చేవాళ్ళు ఇక్కడ. ఎప్పుడు ఇచ్చేవాళ్ళు ఇక్కడ? ఎప్పుడంటే ఎప్పుడైతే ఒక చనిపోయే జంతువు ఏదైనా ఉందనుకోండి, దానికి ఇంకొక కొత్త జీవితాన్ని ఇవ్వడం కోసం ఏం చేసేవాళ్ళు,
బలిదానంగా ఇచ్చేసి దానికి ఇంకొక జన్మనిచ్చేవాళ్ళు అనమాట ఇక్కడ. అది చెప్పబడింది ఇక్కడ. కానీ ఈ రోజుల్లో ఏమైపోయింది, అలాంటి పండితులు కానీ బ్రాహ్మణులు కానీ ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఈ సమాజంలో. ఓకే, అలా లేకపోవడం వల్ల ఏమైపోయింది, ఇప్పుడు వీళ్ళు చేసేదంతా కూడా అది ఎక్కడ ఇప్పుడు మైసమ్మ గురించి కాళీ దేవత గురించి చెప్పారు ఇక్కడ మనకి. అది కూడా ఏంటి ఇక్కడ, ఎప్పుడోసారి నెలకు ఒకసారి అమావాస్య రోజు మాత్రమే అది చేయాలని చెప్పేసి కూడా చెప్పారు ఇక్కడ. వీళ్ళకి అది తెలియదు కదా ఇప్పుడు, ఈ జ్ఞానం అనేది లేదు కాబట్టి అజ్ఞానంలో ఉండిపోయారు కాబట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇవన్నీ ఏం పాటించట్లేదు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. అందుకనే వాళ్ళు ఒక రాయిని తీసేసుకొని రాయి కొన్ని బొట్లు పెట్టేసేసి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. బట్ అది మంచిది కాదు ఇక్కడ. ఎవరు కానీ ఇప్పుడు మైసమ్మ కానీ ఇప్పుడు ఇంకెవరో ఉన్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ, భగవంతుని యొక్క శక్తులే. భగవంతుడే వద్దనుకున్నప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు కావాలనుకుంటారు చెప్పండి ఇక్కడ. వాళ్ళకి ఇష్టం లేదు ఇక్కడ, బట్ వీళ్ళకి తెలియదు ఇక్కడ, అది చేయకూడదనే విషయం గురించి తెలియదు అనమాట వీళ్ళకి, అందుకని చేస్తున్నారు అట్లా. అంటే మూఢనమ్మకాలు అనేది పోలేదు. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ టైం నేను కూడా ఊరికి వెళ్ళాము, అక్కడ కూడా అలాగే చేశారు ప్రభుజీ. సుంకులమ్మ అని మా అమ్మవారు, అది ప్రెగ్నెంట్ గొర్రెని ప్రభుజీ, ఇంకా ప్రెగ్నెంట్ ఉంటుంది గొర్రె, దాన్ని కోస్తారు అసలు. యా, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి సమాజంలో, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇదంతా ఏంది, అజ్ఞానం వల్ల బేసికల్ గా. ఓకే, అజ్ఞానంలో ఉండడం వల్ల ఏమైపోయింది, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఇక్కడ. మెయిన్ అది ఇంపార్టెంట్ ఇక్కడ. పరంపర చేస్తున్నాం అంట ప్రభుజీ, వంశ పారంపర్యం చేస్తున్నాం మేము అంటున్నాం ప్రభు. అజ్ఞానం వల్లే ప్రభు. అసలు అమ్మవారు అలా కోరుకుంటదా అంటే ఇప్పుడు మీరు చెప్పింది దానికే అర్థమైంది ప్రభు. అట్లా ఎగ్జాక్ట్లీ, అజ్ఞానంలో ఉన్నవాటి ఇప్పుడు జ్ఞానమునోడు ఎవరు చేయరండి అట్లా. ఓకే, కృష్ణ మాతాజీ, అమ్మవారి వరకు ఎందుకు మాతాజీ, నిన్న మేము ఊరు నుంచి వస్తున్నప్పుడు ఒక ఆయన చనిపోయాడు. ఫుల్ డాన్స్ చేసుకుంటూ ముందు గొర్రెని తీసుకెళ్తున్నారు. అదేందబ్బా, ఈ గొర్రెని ఇప్పుడు ఎందుకు బలిస్తారు అని అనుకున్నా నేను. మా అమ్మని అడిగితే చెప్తుంది, ఒకరిని పంపించకూడదని తోడు పంపిస్తారంట మాతాజీ. అట్లా నేను ఫస్ట్ టైం అని దాన్ని బలించి తోడు పంపిస్తారంట ఆయనతో పాటు. నేను ఇది ఎప్పుడు వినలేదబ్బా, ఇట్లా ఉన్నారు జనాలు. వాడు ఎంజాయ్ చేయడానికి అనమాట బేసికల్ ఇవన్నీ కూడా. అదే కదా చెప్పిన వాళ్ళని తోడు పంపించాలి మాత, సరిపోద్ది. అదే కదా. సో ఎస్, మనకు అవన్నీ అవసరం లేదు ఇక్కడ. భక్తిలో మనకి వెళ్తున్నప్పుడు చాలా మంది చాలా చెప్పా కదా, కర్మలు ఉగ్ర కర్మలు అని చెప్పా కదా, ఆ కామ్య కర్మలు చేసుకుంటూ వాళ్ళు ఫలితాన్ని వాళ్ళు పొందుతారు ఇక్కడ. అదృష్టం కొద్దీ మనకు అవకాశం లేదు కాబట్టి వాటి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ. వీలుంటే వినేవాళ్ళు ఉంటే చెప్పడం మంచిది, వెళ్ళలేదనుకోండి వదిలేయడం బెటర్. దానివల్ల మన మైండ్ ఎక్కువ పాటు చేసుకోవద్దు దాని గురించి. కృష్ణ ప్రభుజీ, మనము ఈ శ్లోక దాదాపు ఒక 5-6 సార్లు మీ ద్వారా కానీ ఇంకా వేరే భక్తుల ద్వారా కానీ వినుంటాం ప్రభు. అయినా కానీ ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే ప్రభు, వృక్షము వేళ్ళు పైకి ఉన్నాయి, కొన్ని శాఖలు ఆకులు కిందకున్నాయి. అయితే ఈ జీవుడు ఆ వృక్షం యొక్క కింద నుంచి ఆ పైకి వెళ్ళే ఆలోచన లేకుండా అందులో ఉన్న ఫలాలను ఆరగిస్తూ అక్కడే ఎంజాయ్ చేస్తూ అక్కడక్కడే ఉండిపోయి ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలో పడిపోయి జీవితాన్ని ఎడదీసుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ వృక్షం ఫలాలను అరిగించుతూ అక్కడే ఉండడం కాదు, ఆకుల యొక్క వేద యొక్క అర్థాలు తెలుసుకొని మనము మన జీవితాన్ని భగవంతుని వైపు తీసుకెళ్లాలనేది అర్థమైంది ప్రభు. ఇది నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు ప్రభు. ఇది ఇప్పుడు మీ ద్వారా, అంటే ఆకులు చెట్టు నిజంగా తిరగబడింది, దీనికి ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఇంత క్లియర్ గా అర్థం కాలేదు ప్రభు. చాలా చాలా థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు, ఒక చిన్న విషయం అడగొచ్చా? చెప్పండి ప్రభు. అది నవనరసింహ క్షేత్రం మీరు కూడా వెళ్ళొచ్చారు కదా ప్రభు? అవును. ఈ నవనరసింహ క్షేత్రంలో నాకు ఒక విషయం అర్థం కాలేదు ప్రభు. మరి నవనరసింహ క్షేత్రంలో అసలు చాలా పవిత్రంగా ఉంటాయి కదా, అదే అడవిలో 30 కిలోమీటర్ల లోపల నల్లమల అడవిలో పావన నరసింహస్వామి ఉన్నాడు. తెలుసు, అది చెంచులు అన్నమాట. ఇప్పుడు చెంచులు అంటే తెలుసు కదా మీకు, అడవిల్లో ఉండేవాళ్ళు ఇక్కడ.
అక్కడ వచ్చేసి లక్ష్మీదేవి పేరు చెంచు లక్ష్మి. ఉమ్, ఓకే. ఇప్పుడు భగవంతుడు ఏంటి, ఎవరిని కూడా భగవంతుడు భక్తి చేస్తే వద్దు అని చెప్పి వదిలిపెట్టాడు ఇక్కడ, రైట్? ఉమ్, ఆ విధంగా ఏమైపోయింది, ఇప్పుడు ఆ చెంచులు ఎవరైతే ఉంటున్నారో అందులో ఉన్న ఒకానొక ఆమె ఏం చేసింది, నరసింహస్వామిని పూజించింది ఇక్కడ. ఆయన భర్తలాగా రావని చెప్పి కోరుకుందాం ఇక్కడ. ఉమ్, కోరుకున్నప్పుడు ఏం చేశారు భగవంతుడు, ఆమె భక్తికి మెచ్చేసి ఆమెను పెళ్లి చేసుకున్నారు ఇక్కడ. వాళ్ళు చెంచులు అంటే అడవిలో ఉంటారు ఇక్కడ. అడవిలో ఉన్న వాళ్ళకి పరిస్థితి ఏంటి, ఇక్కడ వాళ్ళకి తినాలంటే వాళ్ళకి తెలియదు, ఇక్కడ ఈ జ్ఞానము చదువులు ఇవన్నీ ఉండవు ఇక్కడ. వాళ్ళ జీవనాధారం ఏ విధంగా ఉంటుంది, జంతువులు చంపడము తినడం అనేది దాని మీద ఉంటుంది ఇక్కడ, రైట్? సో అది ఇప్పటికీ ఉంటుంది ఇక్కడ. అది వాళ్ళ జీవనాధారణం, వాళ్ళ వృత్తి అది. వాళ్ళేమి స్కూల్స్కో కాలేజీకో వెళ్ళేసి చదువుకొని గొప్ప గొప్పగా చేసిన వాళ్ళు కాదు ఇక్కడ. అడవుల్లో ఉంటున్నారు కాబట్టి అడవి జీవితాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అందువల్ల భగవంతుడు అక్కడ ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. వాళ్ళందరూ కూడా భగవంతునికి చుట్టాలాగా మారిపోయారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా. సో కాబట్టి కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మనము ఎందుకు జరిగింది అనే దాన్ని బట్టేసి ఆలోచించాలి ఇక్కడ. ఓకే. అన్నిటికీ దానికి సేమ్ చెప్పకూడదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు అడవిలో జీవించిన వాళ్ళు అనుకోండి, వాళ్ళ జీవన విధానమే అది. జంతువులు జీవించుకొని తినడమే వాళ్ళ పని ఇక్కడ. కాబట్టి భగవంతుడు ఆ విధంగా కూడా అంగీకరిస్తాడు ఇక్కడ మనకి. అట్లా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు నవరాత్రులు అంటే అహోబిలమా ప్రభుజీ? అహోబిలం. కానీ ఈ భౌతిక జగత్తులో అందరూ చెంచుల్లాగా మారిపోయి అదే పని కంటిన్యూ చేస్తున్నారు అనుకోవాలి. ఎస్ ఎస్. ఇంద్రియ తృప్తి కోసం ప్రభు. ఇప్పుడు భౌతిక జగత్తులో మంచి మంచి ప్లేసుల్లో ఉంటున్నారు, అన్ని దొరుకుతున్నాయి. అయినా కూడా ఇంద్రియ తృప్తి కోసం అప్పుడు ఆ సెంచులను అడ్డం పెట్టుకొని అదే పని చేసుకుంటా ఉన్నారని అనుకోవాలి ప్రభు. ఎగ్జాక్ట్లీ ఎస్. అదే హరే అంటున్నాను. కృష్ణ ప్రభుజీ. కొంతమంది ఆ, ఇప్పుడు దాన్ని చెప్పండి. తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే మనకు కూడా మాకు అది అప్లికబుల్ అని చెప్పేసి చేస్తున్నారు ఇక్కడ. బట్ అది మంచిది కాదు ఇక్కడ. ప్రభుజీ అప్పుడు బాగా వేదం చదువుకున్న బ్రాహ్మణులు ఉండి ఈ ముసలి వాటిని వ్యాధులతో బాధపడుతూ అవి చనిపోలేని పరిస్థితుల్లో, చావు వాటికి రాని పరిస్థితుల్లో వాళ్ళు ఆ వేద మంత్రాలతో వాటికి ఉత్తమ జన్మని ఇవ్వడానికి వాళ్ళు అలా బలి ఇచ్చి ఆ ఆ జీవికి మంచి జన్మని ఇచ్చారు, ఇవ్వడానికి అలా బలి ఇచ్చారు. ఇప్పుడు ఏంటి, కామ్యం అంటే వీళ్ళకి తినాలనే కోరికతోటి వాళ్ళు తీసుకెళ్లేది ఏంటంటే లేత లేత పశువుల్ని, అంటే లేత లేత గొర్రెల్ని, లేత లేత కోళ్ళని, లేత లేత, అది ఎందుకంటే వాళ్ళ నోటికి రుచిగా కావాలి కాబట్టి ఇలా వాళ్ళు తీసుకెళ్లి అమ్మవారి బలి ఇవ్వాలి అని చెప్పానంటే ఎవరు నోరెత్తట్లేదు. అందరూ తలకాయలు గొర్రెల్లాగానే తలకాయ ఇస్తున్నారు, తీసుకెళ్తున్నారు, కోస్తున్నారు, వండుతున్నారు, తింటున్నారు, వస్తున్నారు. అదేమంటే అమ్మవారికి పెట్టుకున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ దాని అర్థం అప్పుడు వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. మాతాజీ అందుకనే చెప్పాను, ఏం చెప్పాను మీకు, ఈ జ్ఞానం తీసుకున్నంత వరకు కూడా అలానే ఉండిపోతారు ఇక్కడ ఎవరైనా సరే. జ్ఞానం అవును అనేది ప్రభు. ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో అప్పుడు అదే పని మనం చేయకూడదు అనమాట. ఉమ్. వాళ్ళకు కూడా ఒక టైం వస్తుంది, వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క బిడ్డలే ఇక్కడ. ఎవరిని కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి, ఎవరిని కూడా శిక్షించాలి అని చెప్పేసి భగవంతుని కూడా ఉండదు అక్కడ. బట్ కాకపోతే ఏంటంటే మనము అదృష్టవంతులం కాబట్టి తొందరగా వచ్చాము దీంట్లోకి. వాళ్ళు కూడా వస్తారు, టైం పడుతుంది వాళ్ళకి. అవును ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు మహబూబాబాద్ దాటిన తర్వాత పెనుగంచిపోలని ఒక గ్రామం ఉంది ప్రభు. ఆ గ్రామంలో గోపయ్య స్వామి సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఉంటుంది. అక్కడే పక్కన గ్రామ దేవతలు మైసమ్మ, పుల్లమ్మ, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ పెనుగంచిపోలి అమ్మవారి పేరు ఇక్కడ ఏమన్నా తిరుపతిలో పెనుగంచిపోలి పోతున్నాం, ఏటన బలిస్తున్నాం అది ఇది అంటే నేను కూడా నాకు తెలియకుండా ఒక మొక్కుంటే తీసుకెళ్ళి ఆ తర్వాత లోపలికి తీసుకెళ్తుండే అమ్మవారికి అవసరం లేదు, గ్రామ దేవతలకు అవన్నీ మీరు అమ్మవారికి పసుపు కుంకుమ నైవేద్యం, పసుపు కుంకుమ నైవేద్యం, చీర జాకెట్ ఇలాంటివి ఇవ్వాలా, గోపయ్య స్వామికి పంచ కండువా ఇలాంటివి ఇవ్వాలా అని ఇవన్నీ పక్కన నెట్టేశారు. నేను 2011లో ప్రభు అప్పటి నుంచి నేను ఓహో అని మానేసిన నేను అప్పటి నుంచి. ఎగ్జాక్ట్లీ ఎస్. అదే అంటున్నాను, ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఎంతసేపు ఉన్నా కానీ జ్ఞానం తెలిసిన తర్వాత మనము అదే తప్పు చేయకూడదు.
ఓకే. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. యాహ్! థాంక్ యూ. సో, అందరూ గూడా మళ్ళీ ఈ శ్లోకాన్ని మరోసారి చదవండి. మీకేమన్నా అర్థం గాకపోతే రేపు మళ్ళీ మనం చర్చించుకుందాం. ఓకే. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభు. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. శీల ప్రభుపాద కీ జై. అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణ